బీజేపీ ఈ పంథా మార్చుకోదా? ఎప్పుడు కూడా హిందుత్వ ఎజెండా మీద వెళ్ళడము, లేకపోతే ఎక్కడ ఎలక్షన్లు ఉన్నాయో అక్కడ ఒక సెంటిమెంట్ని రాజేయటము, మతాల పరంగా చిచ్చులు పెట్టడము. జై శ్రీరామ్ నినాదము ఓన్లీ బీజేపీ వాళ్ళకి ఇచ్చిన పేటెంట్ హక్కా? మిగిలిన ఎవరు వాడకూడదు? ఇదంతా రాజకీయం అండి. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారిని రిసీవ్ చేసుకోకపోవటం ఒక్కటే మోడీ గారికి కలిసి వచ్చినాయి తప్ప ఆయన ప్రత్యేకంగా ప్రజల కోసం చేసింది, దేశానికి చేసింది ఏమీ లేదు. 27 స్టేట్స్లో బీజేపీ గెలిచింది. మీరు ఎట్లా అంటారు? వేసిన ప్రశ్న తప్పు. యాక్చువల్లీ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, అందు గురించి గెలిపిస్తున్నారు. గుజరాత్ని రోల్ మోడల్గా తీసుకుంటే ఇప్పుడు గుజరాత్లో పరిస్థితి ఏంటి? కరెంటు లేక పవర్ హాలిడే ప్రకటించారు. ప్రపంచంలో అన్ని చోట్ల కూడా మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఈసారి కేసీఆర్, యాంటీ కేసీఆర్ ఓటు ఉంటుంది. ఈ ఓట్లో బీజేపీ ముందు స్థాయిలో ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉన్న స్థానాన్ని పోగొట్టుకున్నారు. అండ్ తర్వాత వచ్చిన నాగార్జున సాగర్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఇక హుజూరాబాద్లో అదంతా కూడా వ్యక్తిగతంగా, అంటే ఈటల రాజేందర్ గారికి ఉన్న వ్యక్తిగత దాంతో వచ్చింది తప్ప బీజేపీకి లేదు అనేది. గాలివాటం ఎట్లా అంటారండి? తెలంగాణలో ప్రస్తుతం స్ట్రాంగ్గా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉందా, బీజేపీ ఉందా? ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? అంటే కరెంట్లీ ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలి అంటే ఎందుకు ఓటు వేయాలి? అంటే పెట్రోల్ పెంచినందుక, డీజిల్ పెంచినందుక, గ్యాస్ పెంచినందుక, వడ్ల కొనుగోలు విషయంలో రైతుల్ని మోసం చేసినందుక ఏం చెప్పి జనాల్లో ఓటు అడుగుతారు అని చెప్పేసి అడుగుతున్నారు. బీజేపీలో కూడా గ్రూపులు స్టార్ట్ అయ్యాయి, రకరకాల గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. ఇందులో వివేక్ గారి ఏ గ్రూప్? నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకులు, బీజేపీ నేత, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి గారు. టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళిన ఆయన ఆ పార్టీలో ఎంతవరకు ఇమ్మడగలిగారు? ప్రస్తుతం ఆయన ఆ పార్టీలో సంతృప్తిగానే ఉన్నారా? వీటితో పాటు ప్రస్తుత రాజకీయ అంశాల గురించి కూడా ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటస్వామి గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో ఎలా ఉన్నాయి పాలిటిక్స్? పాలిటిక్స్ ఎప్పుడు పాలిటిక్స్, ఇట్స్ ఆల్వేస్ హీట్లో ఉంటుంది. అండ్ కరెంట్ తెలంగాణలో రాజకీయాలు చాలా వేడివేడిగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఏదైతే అనుకున్నామో సాధించుకునేటప్పుడు తెలంగాణ బాగుపడుతుంది, అభివృద్ధి ఉంటుంది, ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉంటుంది, బీద ప్రజలకు ఒక అవకాశం ఉంటుంది గవర్నెన్స్లో. ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఆ రోజు అందరు కలిసి తెలంగాణ గురించి సాధించడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక నియంతృత్వ పాలన, ఒక బానిసత్వం రాజకీయము టీఆర్ఎస్ నాయకులు కె చంద్రశేఖరరావు చేస్తున్నాడు. ఇంకా ప్రజల ఏదైతే ఆకాంక్ష ఉండనో ఆ ఆకాంక్ష వైపు పోవట్లేదు ఇప్పుడు తెలంగాణ. కేవలం నేను, నా కుటుంబం, నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు, నా సడ్డకుడు, అంటే నా కుటుంబ సభ్యుల వైపు రాజకీయాలు నడుస్తున్నది, ఈ రాష్ట్రం నడుస్తున్నది. సో దీన్ని మార్చేది అవసరం ఉంది. ఎవరైతే ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ. ఈ తెలంగాణ సాధించుకున్నది ఒక మంచి రాష్ట్రం కావాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఆ ఆలోచనతో అందరూ కూడా ఉద్యమకారులు పాల్గొన్నారప్పుడు. మళ్ళీ వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. తెలంగాణ తేవడం ఒక రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు తెలంగాణ సరిగా నడిపించే రెస్పాన్సిబిలిటీ కూడా ఉద్యమకారులకు ఉన్నది. సో వీళ్ళందరూ ఈ ఫోర్సెస్ అన్నీ కూడా ఒక తాటిపై వచ్చి ఈ నియంతృత్వ పాలనను ఈ రాత్రి ఆలోచించి పొద్దున నిర్ణయాలు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే అవసరం ఉంది. సో ప్రజలకు ఏదైతే అరే మా రాష్ట్రము, మా పాలన ఏదైతే అనుకున్నారో అది డెఫినెట్లీ జరగటం లేదు. మీరన్నట్టు ప్రస్తుతం తెలంగాణలో వాడివేడిగా ఉన్నాయి రాజకీయాలు. అసలే సమ్మరు, దానికి తోడు ఇది ఇంకా హీట్ పెంచుతోంది. ఎలక్షన్స్కి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఉంది. అయినా కూడా ఇప్పటి నుంచే కూడా ఏ పార్టీకి ఆ పార్టీ కూడా ధీటుగా ఒకరికొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ రోజు రోజుకి హీట్ని పెంచుతున్నారు. సో మీరన్నట్టు ఏదైతే ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నామో అది ఇప్పుడు నెరవేరట్లేదు, దాన్ని మరొకసారి నిలదీసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు అంటున్నారు. బీజేపీ ఎంతవరకు నిలదీస్తుంది? అంటే బీజేపీ, మీరు ఇంతకుముందు చెప్పారు టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళానని. నేను ఆ రోజు అమిత్ షా గారితో మాట్లాడినప్పుడు, జాయిన్ అయ్యేటప్పుడు నేను ఇదే అంశం పైన చర్చించాను. బీజేపీ పార్టీ
కేసీఆర్ వ్యతిరేకంగా ఉంటుందా, కేసీఆర్తో కలిసి ఉంటుందా? ఇప్పటివరకు అయితే కలిసి ఉన్నారు. మీరు ఏదైతే నియంతృత్వ పాలన, ఈ అవినీతి పాలన వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడితే నన్ను బీజేపీలో తీసుకుంటే ఏమన్నా లాభం ఉంటుంది? నాకు ఒకటే ఒక అంశం ఉంది, ఈ రాష్ట్రాన్ని ఏదైతే దోచుకుంటున్నారో దీన్ని ఆపే అవసరం ఉంది, ఒక గుడ్ గవర్నెన్స్ చేసే అవసరం ఉంది. దీంట్లో కలిసి అందరూ కూడా బీజేపీ తరఫు నుంచి ఒక కమిట్మెంట్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆ దినం చర్చలో మాట్లాడడం జరిగింది. అదే దారిలో పోతున్నారు బీజేపీ వాళ్ళు. ఇది నిజంగానే ఈ రాష్ట్రాన్ని సరిదిద్దాలి, ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలన ఇవ్వాలి. బీజేపీ ఏదైతే ఇతర రాష్ట్రాలలో, మొన్న కూడా 5 రాష్ట్రాలలో 4 రాష్ట్రాలు గెలిచినాయంటే కేవలం మంచి గవర్నెన్స్ చేసినారు ఆ రాష్ట్రాల్లోని. ప్రజలు కూడా గుర్తింపు చేసి వాళ్ళని మళ్ళీ గెలిపించుకున్నారు. చాలామంది ఊహించుకున్నారు బీజేపీ పార్టీ యూపీలో 180 సీట్స్ వస్తుందని, కానీ వాళ్ళు అందరూ కూడా ప్రజలు లేదు బీజేపీ మంచి పనిచేసింది, ఇక్కడ మేము ఓటేస్తామని చెప్పి బీజేపీకి ఓటు వేయడం జరిగింది. అదొక ఎగ్జాంపుల్ అన్నమాట. మన రాష్ట్రానికి కూడా బీజేపీ పరిపాలన ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి ఒక షోకేస్ అనమాట. సో నాకు కూడా ఏదైతే ఆ రోజులో జాయిన్ అయ్యేటప్పుడు బీజేపీ ఒక పకడ్బందీగా ముందుకు వెళ్తుందో కేసీఆర్ వ్యతిరేకంగా అని అనుకున్నాను. వాళ్ళు దాని దారిలోనే వెళ్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్. మీరు అంటున్నారంటే కేసీఆర్కి వ్యతిరేకంగా బీజేపీ కొట్లాడుతుందని ఆ పార్టీలో వెళ్ళాను, అదే దారిలో వెళ్తున్నారు అని. కానీ ఏదైతే అంటే ఇక్కడ గల్లీలో మాత్రమే ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు కొట్లాడుకున్నట్టుగా, బట్ ఢిల్లీకి వెళ్ళేటప్పటికి మాత్రం 2 పార్టీలు ఒకటే అనేదానికి ఏం చెప్తారు? లేదండి, మోడీ గారు ఏదైతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు మీరు అందరు చూస్తున్నారు. కోవిడ్ టైం అనే కానీ ఇప్పుడు నిన్న ఎకనామిస్ట్ మ్యాగజైన్ కూడా అదే రాసింది. ఏమని రాస్తున్నారు? మోడీ గారు ఏదైతే దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఒక మంచి ప్రభుత్వం ఇస్తున్నారు, ఈ అభివృద్ధి బాటలో ఉంది, ది ఓన్లీ నేషన్ విచ్ విల్ డూ వెరీ వెల్ ఎకనామికలీ అని చెప్పి ఎకనామిస్ట్ వాళ్ళు రాశారు. ఇన్ని కోవిడ్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, యూక్రెయిన్ వార్ ఉన్నప్పటికీ కూడా, మీరు ఇతర దేశాలు చూసుకుంటే శ్రీలంక, పాకిస్తాన్ ఏదైతే కూలిపోయినాయో, ఈ భారతదేశం చాలా స్ట్రాంగ్ ఉంది. $630 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే ఇంత స్ట్రాంగ్ ఉన్న దేశము మోడీ గారు నడిపిస్తున్నారు. మోడీ గారిని చూసుకొని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు బీజేపీ పార్టీ ఎట్లా తెలంగాణలో కూడా రాబోతుందని. ఏదైతే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, అరే వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, కేంద్రంలో కలిసి ఉంటారని, కానీ మాకు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో బీజేపీ హైకమాండ్ వెరీ క్లియర్ అన్నమాట. స్టేట్ గవర్నమెంట్ పైన, అవినీతి పైన, ఇంకా గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ స్కీమ్స్ పైన, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఏదైతే చేస్తుందో ఇవన్నిట్లో కూడా ఎప్పుడు యూ షుడ్ నాట్ బీ ఇన్ ద బ్యాక్ సీట్, మీరు ముందు ఉండాలి, మీరు కొట్లాడాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అండ్ దే ఆర్ క్వైట్ సిన్సియర్ అబౌట్ ఇట్. ఈ రాజకీయంలో మాట్లాడుతూ ఉంటారు, దేర్ ఇస్ న్యాచురల్, కానీ నాకు అనిపిస్తుంది బీజేపీ లీడర్షిప్ వెరీ స్ట్రాంగ్. నేను మొన్న నరేంద్ర మోడీ గారితో కూడా కలిసినప్పుడు వారు ఏదైతే నాకు రిసీవ్ చేసుకున్నారో, నాకు మా సతీమణిని చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని చెప్పారు కూడా ఆ రోజు. లేదు తెలంగాణలో బీజేపీ వచ్చేది అవసరం ఉంది, మీరు కొట్టాడాలని చెప్పి వారు మళ్ళీ నాకు ప్రోత్సాహం చేయడం జరిగింది. అంటే వాళ్ళ కమిట్మెంట్ అంతా కూడా దీంట్లో మనకు తెలుస్తుంది. మీరన్నట్టు పేపర్లు, పత్రికల్లో సరే కోవిడ్ టైంలో ఎకనామిక్గా ఎంత డెవలప్ చేశారు, ఎలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, ఇవన్నీ కూడా పత్రికలకి, పేపర్లకి, ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్ వరకే పనికొస్తున్నాయి తప్ప ఆయన డ్రెస్సుల మీదో లేకపోతే ఆయన ఫోటోషూట్ల మీద పెట్టిన శ్రద్ధ దేశం మీద పెట్టట్లేదు. అరే నేను ఇప్పుడే చెప్పాను, నరేంద్ర మోడీ గారు పవర్లో వచ్చినప్పుడు మనది 2 ట్రిలియన్ ఎకానమీ ఉండింది. ఇప్పుడు మనము దాన్ని 1.5 ట్రిలియన్ ఎకానమీ, ఇప్పుడు ఆల్రెడీ 2 ట్రిలియన్ క్రాస్ అయినాం, 3 ట్రిలియన్ ఎకానమీ కాబోతుంది. మీరు కోవిడ్ టైంలో చూసుకుంటే నిజంగానే ఇంతమంది దేశాల్లో అన్ని చోట్ల కూడా జాబ్స్ లేకుండా పరిస్థితి వచ్చింది, చాలామంది ఉద్యోగాలు పోయినాయి. ఇవన్నీ పరిస్థితులలో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉండే. కానీ మన దేశంలో బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఎఫెక్టెడ్ క్రౌడ్ బీద వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10 కిలోస్ రైస్ ఇచ్చారు, నూనె ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కింద 187 రూపీస్ నుంచి 227 రూపీస్ ఇచ్చారు. 100 డేస్ నుంచి 150 డేస్ ఇచ్చారు. అంటే ఎక్కడ కూడా దేశంలో అదే చెప్తున్నాను, బాధ్యత
బాధ్యతను కూడా సరిగా చేయాలి కదా. ఇక్కడ కూడా రాష్ట్రంలో బాధ్యత ఇచ్చారు కేసీఆర్ గారికి, కానీ కోవిడ్ టైంలో ఏమైంది, ఎవ్వరు కూడా సరిగా హాస్పిటల్స్లో డాక్టర్స్ లేరు. బిల్లు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇష్టం వచ్చినట్టు బిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కేంద్రం కోరినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. 5 lakhs రూపీస్ బెనిఫిట్ వచ్చేది కోవిడ్ ట్రీట్మెంట్ వలన. చాలామంది ప్రజలు ఫైనాన్షియల్ డిఫికల్టీస్లో ఏదైతే ఉన్నారో దాంట్లో నుంచి బయటకు వచ్చేవారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి దాంట్లో ఆలోచన లేదు. అప్పుడే మేము చాలాసార్లు చెప్పాము, అరే మీ ఫామ్ హౌస్లో ఎందుకు ఉంటావు, రా బయటికి రా, హాస్పిటల్స్ చూడు, ప్రజల ఇబ్బందులు చూసి మీరు పనిచేయాలని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. కానీ ప్రధానమంత్రి గారు ఒక కంకణం కట్టుకొని నేను ఎట్లనైనా మన దేశ ప్రజలకు చూసే బాధ్యత నా పైన ఉందని చెప్పి వారు పనిచేయడం జరిగింది. సో ప్రధానమంత్రి పైన ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో దాన్ని సరిగా పనిచేశారు. దట్ ఈస్ ద పాయింట్ ఎవ్రీబడి షుడ్ నోట్. ఇట్స్ ఖాళీ పేపర్ల పైన వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయని కాదు. ప్రజలలో ఏదైతే గోస ఉన్నదో మనకు తెలిసిపోయేది రియాలిటీలో. ఎట్లా స్టావేషన్ డెత్స్ ఉన్నాయా, ప్రజలు పని లేకుండా ఇబ్బందులు పడుతున్నారని, ఇవన్నీ కూడా మనకు ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ద్వారా తెలుస్తుంది. కానీ అవన్నీ కాలేదు. అందు గురించి ప్రధానమంత్రి మోడీ గారు ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. కంట్రీలో కాకుండా విదేశాలలో అన్ని చోట్ల కూడా ఒక స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఈ దేశానికి, ఇండియా బాగు చేస్తుందని చెప్పి అందరూ కూడా ఇదే చర్చించుకుంటున్నారు. కానీ బీజేపీ ఈ పంథా మార్చుకోదా? ఎప్పుడు కూడా హిందుత్వ ఎజెండా మీద వెళ్ళడము, లేకపోతే ఎక్కడ ఎలక్షన్లు ఉన్నాయో అక్కడ ఒక సెంటిమెంట్ని రాజేయటము, మతాల పరంగా చిచ్చులు పెట్టడము, లేదు ఎంఐఎంని బ్యాక్లో పెట్టుకొని ప్రతి చోట వాళ్ళు పోటీ చేస్తున్న ప్రతి చోట ఎంఐఎంను పెట్టుకొని ఓట్లు చీల్చే ప్రయత్నం, ఇవన్నీ ఈ పంథా మార్చుకోదా? అంటే ఇది ఒక రాజకీయ కోణం అన్నమాట. ఎంఐఎంతో దోస్తానే ఉందని, అసలు దోస్తానే లేదు. ఎంఐఎం ఒక ఇండిపెండెంట్ పార్టీ. యాక్చువల్లీ ఎంఐఎం ఎందుకు నేషనల్ పార్టీగా అయినారంటే అప్పుడు ఎంఐఎం 2004 నుంచి 9 వరకు, తర్వాత 2009 నుంచి 14 వరకు ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ఉండే. సలావుద్దీన్ ఓవైసీ గారి కొడుకు అసదుద్దీన్ ఓవైసీ గారికి ఏదో ఒక బాధ కలిగింది, అరే మా ముస్లిం ఓట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పోతుంది, నేను కాంగ్రెస్ పార్టీ నాశనం చేద్దామని చెప్పి నాకు అనిపిస్తుంది, వారు కంకణం కట్టుకున్నారని. అందు గురించి అన్ని చోట్ల పోయి నేనే ముస్లిం ఫేస్ ఆఫ్ ద కంట్రీ, నాకే ఓట్లేమని చెప్పి ఆయన పర్సనల్ ఎజెండాగా తీసుకున్నారు. మనం దాంట్లో ఏం చెప్పలేము. అది అందరూ కూడా అనుకుంటున్నారు బీజేపీ ఓవైసీ కట్బంధన్ ఉందని, కానీ అది కాదు. ఆయన పర్సనల్ ఎజెండా, ఆయన్నే ముస్లిం ఫేస్ ఆఫ్ ద కంట్రీ కావాలని ఆయనకు ఒక ఆస్పిరేషన్ ఉంది. ఆ దారిలో ఆయన పని చేసుకుంటున్నాడు, కానీ అది ఏం క్లబ్బింగ్ లేదు. మీరు ఇంకో విషయం చెప్పినారు, ఈ హిందుత్వ అని. నేను పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాను, ఎక్కడ కూడా నాకు చెప్పలేదు ఇట్లా మీరు ముస్లిమ్స్ వ్యతిరేకంగా చేయాలి. ఇది ఇక్కడ అన్ని చోట్ల కూడా, అన్ని సెమినార్స్లో, అన్ని మీటింగ్స్లలో కూడా ఇదే చెప్తారు. ఇది అఖండ భారత్. అందరూ ఎవరైతే దేశంలో ఉన్నారో అందరూ కూడా భారతీయులు ఉండాలి. వీళ్ళందరూ కూడా భారతదేశం కోసం కొట్టాడాలి, వీళ్ళందరూ భారతీయులు అని చెప్పి వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. దాంట్లో తప్పేం లేదు. అందరూ కూడా ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ, ఎవరున్నా కానీ ఇండియాలో ఉన్నప్పుడు, భారతదేశంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఈ కంట్రీ, ఈ దేశం మాదని చెప్పి గౌరవంగా చెప్పుకోవాలని చెప్పి వాళ్ళ ఇంటెన్షన్ అన్నమాట. వారు ఆ ఎజెండాలో పనిచేస్తున్నారు. నేను ఫస్ట్ టైం బీజేపీలో జాయిన్ అయినప్పుడు హుజూర్ నగర్ బై ఎలక్షన్కి వెళ్ళాను. అక్కడ వెళ్తే అక్కడ అందరూ బీజేపీ నాయకులు అందరూ కూడా రాండి మనం దర్గాకు ఫస్ట్ పోదాము, ఇక్కడ జాన్పాడ్ దర్గాకు వెళ్దాము, ఇక్కడ నుంచే క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దామన్నారు. నేను ఆశ్చర్యపడిపోయినాను, అరే ఏంది ఇది, అందరూ అంటారు హిందుత్వ పార్టీ, మళ్ళీ వీళ్ళే అంటున్నారు పోదామంటే. వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అక్కడ ఉన్న లోకల్ బీజేపీ నాయకులందరూ. మేము మతం వ్యతిరేకంగా లేదు, మేము కేవలం దేశవ్యాప్తులుగా అందరూ ఉండాలని చెప్పి మా పోరాటము, మనం పోదాము, దేర్ ఇస్ నో యాంటీ ముస్లిం అని చెప్పి నాకు వాళ్ళు అర్థం చేయడం జరిగింది. నేను అదే ట్రెండ్ చూస్తున్నాను. ఎక్కడ పోనీ కూడా లేదు, మీరు దేశ రూల్స్ ప్రకారంగా దేశంలో కల్చర్లో ఇంటిగ్రేట్ కావాలని చెప్పి వారి ఒక తపన ఉంది బీజేపీది. సో వీఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ దట్. దీంతోపాటు రాముడు ఓన్లీ బీజేపీ వాళ్ళకే దేవుడా, జై శ్రీరామ్ నినాదము ఓన్లీ బీజేపీ వాళ్ళకి ఇచ్చిన పేటెంట్ హక్కా, మిగిలిన ఎవరు వాడకూడదా? అరే వాళ్ళ ఇష్టం అండి, ఎవరు ఇష్టం అంటే వాళ్ళ ఇష్టము. నరేంద్ర మోడీ గారు అనిపించింది, అరే ఇన్ని సంవత్సరాల నుంచి మనము రామ్ జన్మభూమిలో ఒక టెంపుల్
మా గుడి కడదాం అనుకున్నామని చెప్పి వారు సుప్రీంకోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు డిసిషన్లో కూడా అక్కడ ఏదైతే ప్రూవ్ అయిందో ఇది ఇంతకుముందు హిందూ టెంపుల్ అని చెప్పి అందరి కాంట్రిబ్యూషన్ వాళ్ళు అన్ని చోట్ల వెళ్ళి నేను కూడా పోయినాను. 10 రూపాయల కాంట్రిబ్యూషన్, సామాన్యుని దగ్గర 15 రూపాయల కాంట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా ఎందుకు కలెక్ట్ చేశామంటే ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయినా కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేశారు, ఇచ్చారు అంటే దాని అర్థమైంది ఎవరైనా కానీ ఇది రామ్ జన్మభూమి, ఇది ప్రజల గుడి, ప్రజల కోసం ఇది గుడి కట్టిస్తున్నారు అంటే ఎవరు కూడా వాడుకోవచ్చు దాన్ని. దాంట్లో బీజేపీది ఏమి హోల్డ్ ఉండదు. ప్రజలేమో గుర్తించుస్తున్నారేమో అరే నిజంగానే బీజేపీనే ఒక ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారేమో కానీ అది ఎవరికి పేటెంటింగ్ కాదు అది. కానీ బీజేపీ నాయకుల ప్రవర్తన ఎలా ఉందంటే జై శ్రీరామ్ అంటేనే భారతీయుడు లేకపోతే హిందూవాది, మిగిలిన వాళ్ళు కాదు అనే టైప్లో అంటే అపోజిషన్ లీడర్స్ ప్రతిపక్షాల పని అది. ఇట్లా బీజేపీ వైపు ఇట్లా విమర్శలు చేయడము, ఒక సెక్యులర్ మేమే సెక్యులరు మాకే ఓట్లు పడాలి అని చెప్పి ఇదంతా రాజకీయం అండి. రాజకీయాలలో అన్నీ నడుస్తూ ఉంటుంది. సో దాంట్లో ఎక్కువ జోక్యం చేసుకునేది అవసరం లేదు. ఒక్కొక్క పార్టీ ఎజెండా ఒక్కొక్కటి ఉంటుంది. సో అల్టిమేట్లీ గేమ్ ఈజ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎట్లా ప్రజల ఓట్లు పడాలి, ఎట్లా గెలవాలి, ఎట్లా దేశాన్ని మంచి నడిపించాలని చెప్పి అందరు ఎజెండా ఉంటుంది. సో ఒక్కొక్కల ఎజెండా ఒకటి ఉంటుంది. దేశ రాజకీయాల్లో సరే మీరు అన్నట్టు ప్రస్తుతం మోడీ హవా అయితే నడుస్తుంది. లాస్ట్ 2 టర్మ్స్ నుంచి కూడా ఆయన హవాతోనే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. దానికి కారణము అవతల ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు బలహీనంగా ఉండటము, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటము, ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారిని రిసీవ్ చేసుకోకపోవటం ఒక్కటే మోడీ గారికి కలిసి వచ్చినాయి తప్ప ఆయన ప్రత్యేకంగా ప్రజల కోసం చేసింది, దేశానికి చేసింది ఏమీ లేదు. అంటే మీరు ఇప్పుడే చెప్పాను మీకు, వారు వచ్చినప్పుడు మన దేశంకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $320 బిలియన్ ఉండే. ఈరోజు కోవిడ్ అయినా ఈ వార్ సిచ్యువేషన్ అయినా మనకు $630 బిలియన్ అంటే ఒక సంవత్సరానికి ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, పెట్రోల్ కొనడానికి, కోల్ కొనడానికి, ఇవన్నీ కొనడానికి ఇన్ని రిజర్వ్స్ మన దేశంలో ఉన్నాయి. ఎవరి పరిపాలనలో? నరేంద్ర మోడీ గారి పరిపాలన. సో వారు మంచిగా మేనేజ్ చేసి ఈ దేశాన్ని ఎకనామిక్ యాక్టివిటీని ప్రజలను ఒకవైపు చూసుకోవడము, ఎకనామిక్ యాక్టివిటీ చూసుకోవడం, దీనివల్లనే ఈ దేశము వితౌట్ ఎనీ స్టావేషన్ డెత్స్ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉన్నారంటే బికాజ్ ఆఫ్ దట్ గవర్నెన్స్. సో మీరు యాక్చువల్లీ ఫిగర్స్ వైజ్ చూసుకుంటే డెఫినెట్లీ భారతదేశం స్ట్రాంగ్ వికెట్లో ఉంది, వేరే దేశాల లెక్క లేదు. అందు గురించి ప్రజల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మోడీ 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 అని అన్ని చోట్ల కూడా వాళ్ళు ఇదే చెప్తారు. నేను ఆశ్చర్యపడిపోయినాను. నేను ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు, వస్తే ట్యాక్సీలో పోతున్నాడంటే న్యూయార్క్లో. పోయేటప్పుడు వాళ్ళు అడిగినారంటే సాబ్ మోడీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ అని. అంటే ఇతర దేశ ప్రజలు కూడా మోడీ గారు ఏదైతే గమనం చేస్తున్నారో దాన్ని మంచిగా గుర్తింపు. కానీ ఇక్కడ దేశ ప్రజలకు కదా అసలు వాస్తవ పరిస్థితులు తెలుసు, ఎక్కడో ఉన్న వాళ్ళకి తెలియదు. అంటే మీరు అంటే అపోజిషన్ లీడర్గా మాట్లాడితే మీరు చెప్పినట్టు మీరు అట్లా విమర్శలు చేసుకోవచ్చు. కానీ ఎవరైతే నిజంగా ప్రొఫెషనల్ ఎకనామిస్ట్ ఉన్నారో, ప్రజలు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో బెనిఫిట్స్ వస్తున్నాయి కదండి. ఇన్ని బెనిఫిట్స్ రాకపోతే ఇన్ని రాష్ట్రాల్లో గెలుస్తారండి. 27 స్టేట్స్లో బీజేపీ గెలిచింది. మీరు ఎట్లా అంటారు బీజేపీ దేశ పరిపాలన సరిగా చేయటం లేదని? ప్రజలు హ్యాపీగా ఉంటేనే ఓటేస్తారు, లేకుంటే ఓటు ఎందుకు ఇస్తారు? మొన్న 5 రాష్ట్రాలలో ఊహించలేదు ఎవరు కూడా 4 రాష్ట్రాల్లో గెలుస్తారని. సో దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్. మీరు వేసిన ప్రశ్న తప్పు. యాక్చువల్లీ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, అందు గురించి గెలిపిస్తున్నారు. ఎవరు ఊహించలేదు. గోవా గెలుస్తారని అనుకోలేదు, ఉత్తరాఖండ్ గెలుస్తారని అనుకోలేదు. యూపీలో 180 సీట్సే వస్తుందన్నారు, 270+ వచ్చినాయి. గోవా గెలిచింది, ఉత్తరాఖండ్ గెలిచింది, మణిపూర్ గెలిచింది. అంటే ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. మీరు ఇప్పుడే అన్నారు రాహుల్ గాంధీ గారు వీక్నెస్ వలన ప్రధానమంత్రి మోడీ ముందుకు వెళ్తున్నారు అంటే, మీరు ఒక్క విషయం గుర్తించారు. 11 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్గా పనిచేశారు. ఒక సక్సెస్ఫుల్, ఒక రోల్ మోడల్ స్టేట్ ఇదని చెప్పి
మన భారత ప్రజలందరూ కూడా గుర్తింపు చేశారు. ఆ పర్ఫార్మెన్స్ వల్లనే వారు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి పొజిషన్లో కూడా వారు బీజేపీ పార్టీ తరఫు నుంచి గెలవడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా వారి మంచి పని ఏదైతే చేశారో గుజరాత్లో ఇక్కడ గుర్తింపు చేశారు. తర్వాత సెంటర్లో కూడా సెకండ్ టైం గెలిపించారు. మొన్న రీసెంట్ బై ఎలక్షన్స్లో కూడా బీజేపీని గెలిపిస్తున్నారు. అంటే ప్రజలందరూ కూడా ఇదే అనుకుంటున్నారు, మోడీ ఒక మంచి లీడరు, నేను వారికే ఓటేయాలని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు, వారు అపోజిషన్ పార్టీలో ఉన్నారు. వారు అపోజిషన్ పార్టీగా విమర్శలు చేస్తారు. కానీ దేశానికి ఏం ప్రొజెక్ట్ చేయాలి, ఎట్లా ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, దాంట్లో ఆయన సక్సెస్ఫుల్గా లీడర్షిప్గా కనబడటం లేదు. దట్ ఈస్ వై పీపుల్ ఆర్ గోయింగ్ టు మిస్టర్ మోడీ ఓన్లీ. మీరంటే గుజరాత్ని రోల్ మోడల్గా తీసుకుంటే ఇప్పుడు గుజరాత్లో పరిస్థితి ఏంటి? కరెంట్ లేక పవర్ హాలిడే ప్రకటించారు. అంటే ఇప్పుడు సడన్లీ మీరు ఇవాళ నేను ఎకనామిక్ టైమ్స్ చదివాను. ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్, పవర్ ఇన్ఫ్లేషన్ అన్నీ ఈ యుక్రెయిన్ వార్ వలన ఈ కోవిడ్ ఏదైతే ఇంపాక్ట్ అయిందో ప్రపంచంలో అన్ని దేశాలలో ఉంది ఇది. సో మన దేశంలో కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీఆర్ స్టిల్ డూయింగ్ వెల్. కొంచెం పవర్ షార్టేజ్ ఉన్నప్పటికీ కూడా ఇస్తున్నారు, మంచిగా దేశం ముందుకు వెళ్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు 1 year బ్యాకే ఈ ఇబ్బందులు ఉండొచ్చు అని చెప్పి కోల్ సెక్టర్లో ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పి ఆయన ఒక మీటింగ్ పిలిచి కోల్ ఉత్పత్తి ఎట్లా పెంచాలి, చాలామంది అనుకున్నారు కోల్ సెక్టర్ ఫెయిల్ అయిపోతుంది, ఏ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఈ ఈవీ సోలార్ ఇంకా పెరుగుతుంది అని అనుకున్నారు. కానీ వారు గుర్తించి స్పెషల్ మీటింగ్ పెట్టి దీనిలో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అందుగురించి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, సడన్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా వీఆర్ ఏబుల్ టు మేనేజ్. మీరు అన్నట్టు అన్ని చోట్ల ఆ ప్రాబ్లం ఉంది, ఇంకా ఉన్న దాంట్లో బెటర్గా చేస్తున్నాము అంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రము కన్ను మూసే క్షణం కూడా కరెంటు పోకుండా చూస్తున్నాం కదా, కరెంట్ అందిస్తున్నాం కదా అంటుంది కదా ప్రభుత్వం. కాన్స్టిట్యున్సీ నుంచి చూస్తున్నాను, అన్ని చోట్ల కూడా సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. ఉట్టినే మేము 3 phase కరెంట్ ఇస్తున్నాము, రైతులకు ఇచ్చేస్తున్నాను, కానీ అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే 24 hour కరెంట్ అంటున్నావో, ఒకవైపు మన రాష్ట్రానికి ఫుల్ ప్రొడక్షన్ లేదు, మనం వేరే రాష్ట్రం నుంచి కొంటున్నాం. కొనేటప్పుడు ఆ ఆర్థిక భారం ఎవరి పైన పడుతుంది? ప్రజల పైన పడుతుంది. సో ఏదున్నా కానీ ఒకవైపు రెవెన్యూ, ఒకవైపు ఎక్స్పెండిచరు. మీరు చూశారు తెలంగాణ వచ్చినప్పుడు 60,000 కోట్ల రూపాయలు అప్పు ఉండే, ఈరోజు 5 లక్షల కోట్లు అప్పయింది. ఈ 24 hours కరెంట్ అని చెప్పి మీరు నిజంగానే రైతులకు అడిగినప్పుడు వాళ్ళు ఇదే అంటారు, సార్ మాకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కరెంట్ ఇస్తే 12 గంటలు వీఆర్ హ్యాపీ. ఎందుకంటే రాత్రి అంతా ఎవరు పోయి పని చేయరు కదా. కానీ మీరు ఫ్రీ కరెంట్ అన్నప్పుడు అన్ని మోటార్స్ ఆన్ పెట్టేస్తారు, రెస్పాన్సిబుల్గా ఆఫ్ చేయడము, పవర్ సేవింగ్ మోటార్స్ పెట్టడము ఇవన్నీ కూడా ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రి యాక్చువల్లీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేసినుంటే ఒకవైపు ప్రజలందరూ కూడా హ్యాపీ ఉండేది, వాళ్ళకు సరైన టైంలో 3 phase కరెంట్ వస్తుందని చెప్పి. ఇంకోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఉట్టినే అప్పులలో వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఏదో ఒక ఆలోచన, మేము ఎట్టా ఇస్తాను 24 hour కరెంట్ అని, కానీ ఈరోజు ఇవ్వలేకపోతున్నారు. చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు, మాకు 3 phase కరెంట్ రావట్లేదు, ఏం లాభం ఇలా కరెంట్ ఇచ్చని చెప్పి. ఇక్కడ సిటీలో కూడా మీరు చూస్తున్నారు ఎంత లోడ్ షెడ్డింగ్ నడుస్తుందని చెప్పి. ఉట్టినే పేపర్లో చెప్పుకుంటున్నారు వాళ్ళు, కానీ ప్రాక్టికల్గా తెలంగాణ రాష్ట్రం కూడా ఇబ్బందిలో ఉంది పవర్ సెక్టర్లో. మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చారు వరంగల్ మీటింగ్లో, ఆయన మాట్లాడారు, రైతులకు సంబంధించిన డిక్లరేషన్ కూడా ఇచ్చారు. సో ఆ మీటింగ్ విన్నాక మీకు ఏమనిపించింది కాంగ్రెస్ పార్టీ గురించి? అంటే నాకు అనిపించింది 2014 ఎలక్షన్లో కూడా, అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పినాడు. ఈసారి కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. మినిమం సపోర్ట్ ప్రైస్ మేము 2,500 ముందే చెప్తాను. మళ్ళీ మిర్చి ప్రైస్ 15,000. ఇవి నిజంగా ప్రాక్టికల్ ఉంటాయా? కాంగ్రెస్ పార్టీ పవర్లో లేరు సెంటర్లో, ఇక్కడ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అంటే ఒక అపోజిషన్ పార్టీగా మేము కూడా ఏదో ఒకటి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి ఆ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలలో ఏదైతే నమ్మకం రావాలో,
ఎందుకంటే నమ్మకం రావాలి కదా, ప్యాకేజ్ ఇచ్చినప్పుడు నమ్మకం రావాలి. అప్పుడు కూడా 2014లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఓటు వేస్తారో లేదో తెలియదు, కానీ మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఈసారి కేసీఆర్ యాంటీ కేసీఆర్ ఓటు ఉంటుంది. ఈ ఓట్లో బీజేపీ ముందు స్థాయిలో ఉంది. సో దేశ రాజకీయాల నుంచి ఒక్కసారి రాష్ట్ర రాజకీయాలకు వద్దాం. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి బీజేపీ పరిస్థితి ఎలా ఉంది అంటే, బండి సంజయ్ గారి నాయకత్వంలో గతంలో కంటే బీజేపీ పుంజుకుంది. మన జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కానివ్వండి, దుబ్బాక ఎలక్షన్లో, అలాగే హుజూరాబాద్ ఎలక్షన్లో, వీటిల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఇంకాస్త దూకుడుగా వెళ్తున్నారు అనేది నిజంగా ఆ పరిస్థితి ఉందా? గాలివాటంతో వచ్చిన గెలుపుగా చెప్పుకుంటున్నారా? గాలివాటం ఎట్లా అంటారండి? యాక్చువల్లీ దుబ్బాక ఎలక్షన్లో నేను అప్పుడు ఒక సర్వే చేసి హైకమాండ్కి ఇచ్చాను. అందరు కూడా ఊహించలేదు. అప్పుడు రఘునందన్ రావు గారు 9% నెగిటివ్లో ఉన్నారు ఎలక్షన్ ముందు. కానీ బీజేపీ పార్టీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నాయకులు వచ్చి మంచిగా పనిచేసి మన భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ అని చెప్పి అక్కడ గెలవగలినాం. అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా 50 సీట్లు గెలుస్తుందని చెప్పి నేను దుబ్బాక గెలిస్తే జిహెచ్ఎంసీలు కూడా 50 సీట్లు గెలుస్తుందని చెప్పి అప్పుడు సర్వే రిపోర్ట్ ఇచ్చాను. ఎవరు కూడా ఒప్పుకోలేదు, ఇంత ఇప్పుడే బీజేపీ పైకి వస్తుందని అనుకున్నారు. కానీ 48 సీట్స్ గెలిచినారు. 48 సీట్స్ గెలవడం అంటే బీజేపీ పార్టీలోనే కూడా అనుకోలేదు 48 సీట్స్ గెలుస్తామని. అంటే ప్రజలలో ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కోవిడ్ టైంలో ఎలాగైతే పరిపాలన చేశారో, తర్వాత ఈ జిహెచ్ఎంసీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఇది కేవలం ఓట్ల కోసం 10,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పి అక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు 5,000 జోబులో పెట్టుకొని 5,000 ఇవ్వడము, కొందరికి ఇవ్వడము, కొందరికి ఇవ్వకపోవడము, ఇవన్నీ కూడా నెగిటివ్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి. సో బీజేపీ ఈజ్ బీన్ ఏబుల్ టు ప్రొజెక్ట్ మేమే ఆల్టర్నేటివ్ ఇక్కడ తెలంగాణలో, మీరు మాకు ఓటేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు బీజేపీకి ఓటేసి గెలిపించారు. నేను అప్పుడు ప్రెడిక్ట్ చేశాను కూడా, కాంగ్రెస్కి ఎక్కువ సీట్స్ రావంటే మీరు చూసినారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది. చాలా మట్టుకు కూడా ఓన్లీ 5 సీట్స్లో 5,000 కన్నా ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. అంటే ఇట్ సింప్లీ షోస్ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్లో కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ యాజ్ ఎ పార్టీ అందరు నాయకులు అక్కడ హుజూరాబాద్లో ఉన్నారు. అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. అందరూ కాంట్రిబ్యూట్ చేసి ఒక ఎలక్షన్ ఫైట్, ప్రభుత్వం వ్యతిరేకంగా ఫైట్ చేసి గెలిపించుకోవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. కంట్రీలోనే, దేశంలోనే అందరూ కూడా ఇదే చర్చించుకుంటారు. అరే ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా, ఎందుకంటే ఒక ఇంప్రెషన్ ఉందన్నమాట. కేసీఆర్ ఒక గొప్ప నాయకుడు, ఎట్లనైనా చాలా ఖర్చు పెడతాడు. ప్లస్ బై ఎలక్షన్ ఎప్పుడు కూడా అధికార పార్టీ కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో కేసీఆర్ పైన, దౌర్జన్యం పార్టీ ఏదైతే నాయకులు చేసినారో, ఇష్టం వచ్చినట్టు లీడర్స్ని కొనడము, ఇష్టం వచ్చినట్టు స్కీమ్స్ అనౌన్స్ చేయడము, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మంచిగా కౌంటర్ చేయడం జరిగింది. మేమందరం కూడా అప్పుడు ఈటల రాజేందర్ గారికి ధైర్యం ఇప్పించినాము, పార్టీ తరఫు నుంచి ధైర్యం ఇప్పించి వాళ్ళకి అక్కడ సపోర్ట్ చేశాము. నేను కూడా హుజూరాబాద్లో 5 months ఇల్లు తీసుకొని ఉన్నాను అక్కడ ఎట్లైనా చేసి, ఎందుకంటే అది హుజూరాబాద్ మా నాన్నగారు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉండేది, చాలా సంబంధాలు ఉన్నాయి. అంటే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, హైకమాండ్ ఎట్లనైనా గెలవాలని చెప్పి. ఇంత డిలే అయినప్పటికీ కూడా మాకే అడ్వాంటేజ్ అయింది. యాక్చువల్లీ డిలే కావడంలో భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ అయింది. అందరు అనుకుంటున్నారు డిలే కావడంలో ఖర్చు ఎక్కువైంది, ఖర్చు అవుతుందని అనుకున్నారు. కానీ డిలే కావడంలో ఈ ముఖ్యమంత్రి ఏదైతే నియంతృత్వ పాలన చేస్తున్నాడో, ఇష్టారాజ్యంగా చేస్తున్నాడని చెప్పి ఆ ఇంప్రెషన్ ఇంకా ఎక్కువ క్రియేట్ అయింది. సో దట్ వాజ్ ద అడ్వాంటేజ్ ఫర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. సో ఇవన్నీ చూసుకుంటే ప్రజలందరూ కూడా మోడీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా చేస్తున్నారో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మనీ ఇస్తున్నారో, కేంద్రం నుంచి అన్ని స్కీమ్స్లో ఏదైతే నిధులు ఇస్తున్నారో, ఇవన్నీ కూడా ప్రజలు గుర్తింపు చేస్తున్నారు. వారికి ఉచిత గ్యాసు, వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్లో కేంద్రం నుంచి 10,000 కోట్ల రూపాయలు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఇంప్రెషన్ ఏదైతే మోడీ గారి పైన ఉందో
అది డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. కానీ ఆ గెలిచిన వాటినే చెప్పుకున్నారు, ఓడిన వాటి స్థానాల గురించి ఎక్కడ కూడా బీజేపీ నాయకులు మాట్లాడట్లేదు. దుబ్బాకలో రఘునందన్ గారు గెలిచారు అంటే అంతకుముందు ఎప్పటి నుంచో ఆయన లోకల్గా ఉండి ఫైట్ చేస్తున్నారు కాబట్టి కొంత సానుభూతి ఆయన మీద కలిసి వచ్చింది అని. ఆ తర్వాత అదే ఊపుతో జీహెచ్ఎంసీలో గెలిచారు. ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ డే ఎలక్షన్స్ ఎమ్మెల్సీ సానుభూతి జిహెచ్ఎంసీలో ఉండిందండి. ఆ గెలుపు ఇది కంటిన్యూ అయింది. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ రీజన్ ఇస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉన్న స్థానాన్ని పోగొట్టుకున్నారు. అండ్ తర్వాత వచ్చిన నాగార్జున సాగర్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఇక హుజూరాబాద్లో అదంతా కూడా వ్యక్తిగతంగా అంటే ఈటల రాజేందర్ గారికి ఉన్న వ్యక్తిగత దాంతో వచ్చింది తప్ప బీజేపీకి లేదు అనేదాన్ని. నేను అది ఫుల్గా ఒప్పుకోనండి. భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉండిందని చెప్పి ఆ సపోర్ట్ మీరే అన్నారు ఇప్పుడు. ఆ సపోర్ట్ లేకుంటే ఈటల రాజేందర్ గారికి ఏదైతే ధైర్యం ఇప్పించడంలో నేషనల్ పార్టీ నీ వెనుక ఉందని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు అంతా ఈజీగా ఉంటే కేసీఆర్ గారు ఈటల రాజేందర్ని డిస్మిసే చేయకపోతే అర్థమైందా? కేసీఆర్ ఓడిపోతున్నాడు అనుకుంటే ఎందుకు డిస్మిస్ చేస్తాడు? ఆయన అనుకున్నాడు ఎవరు కూడా సపోర్ట్ చేయలేరు, బీజేపీ వేస్ట్, కాంగ్రెస్ వేస్ట్, నేను ఎట్లా గెలిపించుకొని వస్తాను. నాగార్జున సాగర్లో ఒక యువకుడిని పెట్టి భరత్ని, జానారెడ్డి గారిని ఓడించాము, ఇక్కడ కూడా ఇట్లానే ఓడిస్తామని ఆ క్యాల్కులేషన్ ఉండింది కదా ముఖ్యమంత్రి గారికి. కానీ ఆ క్యాల్కులేషన్ అంతా కూడా వృధా కావడం జరిగింది. సో ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్. క్యాండిడేట్ వాజ్ గుడ్, ఈటల రాజేందర్ గారి పేరు బాగుంది, కానీ పార్టీ వ్యవస్థ కూడా మొత్తం వారికి సపోర్ట్ చేయడం జరిగింది. దానివలన డెఫినెట్లీ కేసీఆర్కి ఒక పెద్ద సెట్ బ్యాక్ హుజూరాబాద్ బై ఎలక్షన్. ఫ్యూచర్లో కూడా అండి నేను చెప్తున్నాను, అందరూ ఎవరు ఏమనుకున్నా కానీ చాలామంది చెప్తుంటారు రూరల్ సైడ్లో బీజేపీ లేదని. కానీ నేను తిరుగుతున్నాను అన్ని చోట్ల కూడా పోయినప్పుడు మోడీ గారు కమలం పువ్వు గుర్తు ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది తెలంగాణలో. మాకు కొన్ని చోట్ల మంచి క్యాండిడేట్స్ అవసరము, ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీ అంతా అన్ని చోట్ల కూడా లేదు. సో మాకు కూడా కొందరు క్యాండిడేట్స్ వస్తే ఓ మంచి క్యాడర్ డెవలప్ అవుతుంది ఇంకా క్విక్గా. ఎందుకంటే నేనైతే డిసెంబర్లో వస్తాయి అనుకుంటాను ఎలక్షన్స్, ఈ డిసెంబర్లో వస్తాయి డెఫినెట్లీ ఎలక్షన్స్. తర్వాత ఎలక్షన్స్ పెడితే ఇంకా వెరీ బ్యాడ్లీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. వాళ్ళకు ఎలక్షన్ అనౌన్స్ చేస్తేనే వాళ్ళకి కొంచెము అనుకుంటున్నారు బెనిఫిట్ ఉంటుంది. నాకైతే దాంట్లో కూడా పోతుంది అనిపిస్తుంది. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ డిసెంబర్లో పెట్టినా గెలుస్తారు, ఎప్పుడు పెట్టినా కానీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అమిత్ షా గారు కూడా ఇదే బీజేపీ నాయకులకి ఇదే ఇండికేషన్ ఇచ్చినట్టున్నారు కదా, ఎలక్షన్స్ ఎప్పుడైనా రావచ్చు లేదా ముందస్తు రావచ్చు, కాబట్టి ఇప్పటి నుంచే నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి అందరూ కూడా గట్టిగా పనిచేయండి అని. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ మీద ఆయన ఫోకస్ చేయమంటున్నారు. ఎందుకని అందరూ కూడా అన్ని పార్టీలు కూడా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ఆర్థికంగా పనిచేయాలి, అక్కడ ఖర్చు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి ఎస్టీ కాన్స్టిట్యున్సీస్లో. సో వాళ్ళందరినీ కూడా బలంగా చేసి పార్టీ సపోర్ట్ చేసి మేము పార్టీగా అండగా ఉంటాము, మీతో మంచిగా పని చేయండి అని చెప్పి ధైర్యం కల్పించే అవసరం ఉంది. అందుగురించి భారతీయ జనతా పార్టీలో ఒక కమిటీ వేసాము, ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ వేరేగా, ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ వేరేగా, వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయడానికి. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్, తప్పేముంది దాంట్లో. పార్టీ ఉన్నప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఎక్కడైతే అవసరం ఉందో వారికి సపోర్ట్ చేసే అవసరం ఉంది. ఆ పార్టీ ఒక మంచి ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. మొన్న సంతోష్ గారు మీటింగ్లో చెప్పారు, మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం హిస్టరీలో కేంద్రంలో 12 మంది వీకర్ సెక్షన్స్ దళితులకు క్యాబినెట్లో చోటు కల్పించారు. యూపీలో 3 మహిళా దళితుల మంత్రులను క్యాబినెట్లో తీసుకున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ దళితులను మంచిగా చూసుకోవాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలని చెప్పి ఒక తపన ఉంది పార్టీలో. సో ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. సో డిసెంబర్లో ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా నెక్స్ట్ డే ఎలక్షన్స్ వచ్చినా గెలుస్తాము అని మీరు అంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే బీజేపీకి ఒక 34 నుంచి 40 మంది అభ్యర్థులు తప్ప ఎక్కడా కూడా అభ్యర్థులే లేరు సరిగ్గా, క్షేత్రస్థాయిలో వాళ్ళకి అసలు క్యాడరే లేదు. మీరు అనుకుంటున్నారు అట్లా అండి, ప్రజలలో ఫీలింగ్ ఉంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రజలలో ఫీలింగ్ ఉంది. సో మా ఎఫర్ట్ అంతా కూడా ఇదే ఉంటుంది. కొన్ని చోట్ల మంచి క్యాండిడేట్స్ని
తీసుకురావాలి, కొన్ని చోట్ల ఎవరైతే బిలో యావరేజ్ ఉండో వాళ్ళకి ఎంకరేజ్ చేసి విన్నింగ్ సైడ్లో తీసుకురావాలి. సో ఈ ప్లాన్ ప్రకారంగా భారతీయ జనతా పార్టీ మేమందరం వర్క్ చేస్తున్నాము. ఆ ప్లాన్ ప్రకారంగా డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతాము. ఎలక్షన్స్ వచ్చే వరకు మా దగ్గర మొత్తం స్ట్రాంగ్ టీం అవుతుంది. భారతీయ జనతా పార్టీలో గెలిచే టీం ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కానీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సంజయ్ గారు ఉన్నారు, అక్కడ పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు. మీ ఉద్దేశంలో వీళ్ళిద్దరిలో అంటే తెలంగాణలో ప్రస్తుతం స్ట్రాంగ్గా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉందా, బీజేపీ ఉందా? ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? అంటే కరెంట్లీ ప్రజలందరూ కూడా బీజేపీనే నమ్ముతున్నారండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో లాక్యూనా అయిందంటే మొన్న ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత 2019 ఎలక్షన్స్ 18 ఎలక్షన్స్ అయిన తర్వాత 12 మంది ఎమ్మెల్యేస్ రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో పోయారు. అలాంటి సమయంలో ప్రజలందరూ కూడా ఇదే అనుకుంటున్నారు, అరే వీళ్ళకి ఓటేసి ఏం లాభము, వీళ్ళకి ఓటేస్తే మళ్ళీ వీళ్ళు చంద్రశేఖరరావు దగ్గర పోతున్నారు, వీళ్ళకి ఓటు వేసి లాభం లేదని చెప్పి వాళ్ళు ఆల్టర్నేట్గా బీజేపీకి ఆలోచిస్తున్నారు. డెఫినెట్లీ మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది, వాళ్ళు కూడా రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత మాకు జోష్ పెరిగిందని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ ప్రజలలో ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే మీరు తెలంగాణ రాజకీయం సరిగా నోటీస్ చేస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సత్తాలో ఉంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు మంచిగా ఉంటాయి. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పుడు అప్పుడు రాయలసీమ లీడర్స్ అందరూ కూడా తెలంగాణ లీడర్స్ని కాంగ్రెస్ లీడర్స్ని ప్రోత్సహించేది. అందుగురించి కాంగ్రెస్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఫైట్ తెలంగాణ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈసారి రెండు కూడా లేవు. రాయలసీమ లీడర్షిప్ సపోర్ట్ లేదు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సత్తాలో లేదు. సో ప్రజలకు ఏదైతే విశ్వాసం కల్పించాలో కాంగ్రెస్ని ఓటేస్తే వాళ్ళు నిజంగానే సత్తాలో వస్తారని ప్రజలకు అది అనిపించడం లేదు. సో వాళ్ళందరూ కూడా క్రెడిబుల్ పార్టీ ఉండాలి, కేసీఆర్ని కొట్టే పార్టీ ఉండాలి, కేసీఆర్ని ఎదుర్కొనే పార్టీ ఉండాలనుకుంటే వాళ్ళు బీజేపీ వైపే చూస్తున్నారు. అందుగురించి బీజేపీకి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి. వివేక్ గారు, కొద్దిసేపు లెక్కలు మాట్లాడుకుందాం. అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ రాష్ట్రానికి రావట్లేదు, కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది రాష్ట్రం మీద అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ రావాల్సిన నిధులు ఎంత, ఇప్పటివరకు ఇచ్చింది ఎంత, వీళ్ళు ఇవ్వలేదని ఎందుకు చెప్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడు. ఇప్పుడే మీరు చూశారు, కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ విన్నారు, కేటీఆర్ గారి స్టేట్మెంట్ విన్నారు. కేటీఆర్ గారి స్టేట్మెంటే తీసుకుందాం. 3 లక్షల కోట్లు 3,50,000 crores మేము పన్ను కట్టామన్నారు. కరెక్టే, పన్ను కట్టింది రాష్ట్ర ప్రజలే కడుతున్నారు. కానీ పన్ను కట్టినప్పుడు కేంద్రంలో డిఫెన్స్ బడ్జెట్ ఉంటుంది. సంతోష్ గాని మన ఆర్మీ జవాన్ ఇండియా చైనా బార్డర్లో చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి గారే వారికి ఒక ల్యాండ్ ఇచ్చారు, ఒక 5 crores సపోర్ట్ ఇచ్చారు, మనీ ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు ఇచ్చారండి? ఈ దేశాన్ని కాపాడుకుంటున్నారని చెప్పి. డిఫెన్స్ బడ్జెట్ కూడా ఉంది కదా, మన దగ్గర 5 lakh crores డిఫెన్స్ బడ్జెట్ ఉంది. డిఫెన్స్ బడ్జెట్ సరిగా లేకపోతే చైనా ఇంట్రూషన్ చేసింది అనుకోని మనకి ఎంత నష్టము? అప్పుడు అసలు మనం దేశం కొట్లాడే పరిస్థితిలో ఉన్నాము. సో డిఫెన్స్ బడ్జెట్ ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు కేంద్రం ఏదైతే నిధులు ఇవ్వాలో, ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేటప్పుడు అప్పుడు కేంద్రం రాష్ట్ర నిధులు ఏదైతే కేంద్రం పోతుందో ఓన్లీ 38% డెవల్యూషన్ ఉండే. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు దాన్ని 42% డెవల్యూషన్ చేశారు. సో కేంద్రం సైడ్ నుంచి ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్, ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్, ఈ నిధులు ఏదైతే గ్రామ పంచాయత్స్కి మున్సిపల్ కార్పొరేషన్స్కి వస్తున్నాయో ఇవన్నీ కేంద్ర నిధులే వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం కింద ఇప్పుడు మీరు హైవేస్ ఉంది, మీరు చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కన్నా తెలంగాణలోనే బెస్ట్ కనెక్టివిటీ ఉంది. నేషనల్ హైవేస్ అన్నీ చూసుకుంటే 92,000 crores ఖర్చు పెడుతున్నారు ఇలా ఈ మొన్న 8 సంవత్సరాలలో. అంటే కేంద్రం నుంచి ఏదైతే నిధులు రావాలో ఆయనే మనం కేటీఆర్ మాటలే తీసుకుందాం, 1,65,000 crores కేంద్రం నుంచి వచ్చినాయి. మళ్ళీ ఈ R&B ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? అది కూడా కేంద్ర నిధులే కదా. అది కూడా యాడ్ చేసుకుంటే ఆల్రెడీ 265 అయిపోయింది. ఇంకా ఇతర చోట్ల యాడ్ చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువనే నిధులు మన రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది. ఏ స్కీమ్ తీసుకున్నా కానీ ఇప్పుడు బియ్యం స్కీమ్ ఉందండి.
దాంట్లో 29 రూపాయల సబ్సిడీ కేంద్రం భరుస్తుంది. ఇప్పుడు ఫర్టిలైజర్ సబ్సిడీ ఉందనుకోండి, ఫర్టిలైజర్లో ఒక్కొక్క ఎకరానికి కేంద్రము 8,000 నుంచి 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఇది బీజేపీ సరిగా ప్రొపగేట్ చేయాలి. దీన్ని చేసినప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఇంకా అవి కూడా రాష్ట్ర ప్రజలకే వచ్చినాయి కదా నిధులు. మన రైతులకు ఎప్పుడైతే ఇస్తున్నారో అది మన రాష్ట్ర వాటాలను తీసుకోవాలి కదా. అది కూడా తీసుకుంటే డెఫినెట్లీ 4 lakh crores 4.5 lakh crores కన్నా పైకి ఆల్రెడీ కేంద్రం ఇవ్వడం జరుగుతుంది. మీరు అదే ప్రిన్సిపల్ మన రాష్ట్రానికి వాడుకుంటే నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హైదరాబాదు సరౌండింగ్ ఏరియాస్ నుంచి 60% రెవెన్యూ మన రాష్ట్రానికి వస్తుంది. కానీ వీళ్ళు కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల, హరీష్ రావు గారి నియోజకవర్గము, ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల నియోజకవర్గాలలోనే ఖర్చులు ఎక్కువ చేస్తున్నారు. దానికి లేదు ఆ లెక్క. ఇతర ఎవరైతే రెవెన్యూ ఇస్తున్నారో అట్లా క్యాల్కులేషన్ అట్లా కుదరదు. ఎక్కడైతే వీక్ ఉంటారో, ఎక్కడైతే సరిగా అభివృద్ధి కాలేదో అక్కడ ఎక్కువ నిధులు ఇవ్వాలి. మన రాష్ట్రానికి కేంద్రం ఎక్కడ కూడా తక్కువ చూడలేదు, ఎక్కువనే చూస్తున్నారు. వాళ్ళు కూడా ఒక తపన ఉంది, చలో మంచిగా చేద్దామని చెప్పి. ఇప్పుడు రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ఉందండి. నేను ఎంపీగా ఉన్నప్పుడు దాని గురించి చాలా కృషి చేసి ఈ రీఓపెనింగ్ కావాలన్నాను. అప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ సత్తాలో వచ్చింది కేంద్రంలో. వాళ్ళు ఒక డిటర్మిన్గా లేదు అక్కడ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి గ్యాస్ లేకున్నప్పుడు కూడా వేరే దగ్గర నుంచి గ్యాస్ తీసుకొచ్చి ఆ ప్లాంట్ పెట్టారు. ఎన్ని ప్లాంట్లు పెట్టినారు ఇక్కడ? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టిందా? కొత్త ఉద్యోగాలు ఇచ్చిందా? ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక మాట ఏదైతే ఇచ్చారో మేము ఈ ప్లాంట్ని పూర్తి చేస్తామని ఆల్రెడీ అది చేయడం జరిగింది. అది కూడా 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఇంతమంది కాంట్రాక్ట్ లేబర్ పనిచేస్తున్నారు, ఇంతమంది ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర నిధులతోనే ఆ ప్రాజెక్ట్ పూర్తిగైంది. సో దెర్ ఈజ్ అ పాజిటివ్ కేంద్రం నుంచి తెలంగాణకి ఎప్పుడు కూడా. ఎందుకంటే సౌత్లో భారతీయ జనతా పార్టీకి కూడా ఉంది, మేము ఈ రాష్ట్రానికి మేము సత్తాలో రావాలని ఉంది. వాళ్ళు ఇంకొక 10 అంశాలు ఎక్కువనే ఉంటుంది. మీరు చాలా చోట్ల చూసుకుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖపూరితంగా ఎక్కడ కూడా లెటర్ ఇవ్వలేదు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళందరూ కూడా లెటర్ రాసి మా అందరికి రిప్రజెంట్ చేస్తే మేము పోతాం. కేంద్రంలో ఎన్నిసార్లు కలిచారండి నరేంద్ర మోడీ గారు కేసీఆర్ని? కానీ ఇక్కడ కేసీఆర్ ఏ ప్రతిపక్ష నాయకుడిని కలిసినాడా? కలవడు. ఈ ప్రతిపక్షాలు ఏదైనా సజెస్ట్ చేస్తే వినడు. కేంద్రంలో అయితే అసలే లేదు. మళ్ళీ కేంద్ర మంత్రులు కలవట్లేదని చెప్పి చెప్తున్నాడు. కానీ అసలు ఆయన్నే ఇవ్వరు టైము. అసలు నిలదీయాలంటే కేసీఆర్ని నిలదీయాలి. ఎందుకు నువ్వు ప్రతిపక్షాలను కలవటం లేదు? ఎందుకు సజెషన్స్ తీసుకోవడం లేదు? రాష్ట్రంకి ఏదైనా మేలు కలిగే సజెషన్స్ ఉంటే ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. ఆయన తప్పులు చేస్తున్నారు, కానీ ఇది ఉట్టినే ఏదో ఒకటి చెప్పి కావాలని కేంద్రం పైన విమర్శలు చేస్తున్నాడు. ఎందుకంటే వారికి వాళ్ళ సర్వేలో వారి ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఏమని? భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఓడిస్తుంది, డెఫినెట్లీ వీరినే అటాక్ చేసి మనం రాజకీయంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ ప్రజలందరూ కూడా ఒక కంకణం కట్టుకున్నారండి. ఈ ముఖ్యమంత్రి మాయా మాటలు చెప్తాడు, ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేస్తాడు. మొన్న కూడా కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పినాడు, కానీ పెంచినాడు. ప్రజలందరూ కూడా ఇదేంటిది కరెంట్ ఛార్జీలు పెంచనన్నాడు మళ్ళీ పెంచుతున్నాడు ఏందని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అన్ని చోట్ల కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. కేంద్రం నుంచి 2 లక్షల ఇల్లు సంవత్సరానికి, ఈ 8 సంవత్సరాలలో 2 లక్షలు అంటే 16 లక్షల ఇల్లుకి వాళ్ళు 2.5 lakhs స్కీమ్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్లో దాంట్లో ఇవ్వడానికి రెడీ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి తీసుకోవడం లేదు. మోడీ గారి పేరు వస్తుందని చెప్పి వారు కట్టడం లేదు. కానీ కేంద్రాన్ని విమర్శించడానికే ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. కేసీఆర్ గారు ఎందుకు ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు? మీరు అన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళదానికి వస్తే కేంద్రం నుంచి నిధులు రావట్లేదు అంటారు. ఉద్యోగస్తులకు 1వ తారీఖు రావాల్సిన జీతము నెల చివరికి వచ్చే వరకు కూడా ఎందుకు పడతలేదు అంటే కేంద్రం నుంచి నిధులు రావట్లేదు అంటున్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రైతులకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటే కేంద్రం తప్పు చేస్తుంది అంటారు. ప్రతిదానికి కేంద్రాన్ని టార్గెట్ చేయడం వడ్లు కొనే దాంట్లో దీంట్లో అసలు ఇష్యూనే లేదు. ఎందుకంటే
రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంట పడినప్పుడు వాళ్ళకి కొనేసేయాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ మిల్లర్స్ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పందం ఉంది. సో మీరు ఏదైతే కేంద్రం అవసరం ఉందో రా రైస్ మేము తీసుకుంటాము, బాయిల్డ్ రైస్ మేము అమ్మలేకపోతున్నాము, మాకు వద్దు, మీరు ఎందుకు బాయిల్డ్ రైస్ చేసి ఇస్తున్నారు? మీరు రా రైసే ఇవ్వండి, దీంట్లో ఏ డిస్ప్యూటే లేదు. కానీ ప్రజలను ఒక తప్పుదారిలో తీసుకువెళ్ళాలని చెప్పి ఈ ప్రచారం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఎప్పుడు కూడా ఇలానే ఫ్యూల్ ప్రైజెస్ పెరుగుతున్నాయని అన్నాడు. అరే ఫ్యూల్ ప్రైజెస్ పెరిగినప్పుడు కేంద్రం నుంచి 10 రూపాయలు తక్కువ చేశారు. అన్ని చోట్ల కూడా వాళ్ళందరూ వ్యాట్ని తక్కువ చేసుకున్నారు. ఆ రాష్ట్రాలలో ప్రజలకు ఇబ్బంది ఉండదు. కానీ మన తెలంగాణ రాష్ట్రం చేసిందా? లేదు. కానీ ఆర్టీసీ బస్సెస్ అన్నీ కూడా కర్ణాటకలో పోయి అక్కడ రేట్లు తక్కువన్నాయని అక్కడ పోసుకుంటారు. అంటే ప్రజలకు అర్థమైంది ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు, ఏదో ఒకటి చెప్పి ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడని చెప్పి ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది. వీరు ఫ్యూచర్లో ఇప్పటి నుంచి ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నా కానీ ప్రజలు ఈయన ఏది చెప్పినా కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈయన ఖేల్ ఖతం అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి, చంద్రశేఖరరావు గారికి. సో ప్రజలే వారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు. ఈటెల రాజేందర్ గారి విషయానికి వస్తే ఆయన బీజేపీలోకి రావడానికి ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలోంచి ఆయన బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలా, బీజేపీకి వెళ్ళాలా, సొంతంగా పార్టీ పెట్టాలా, ఏం చేయాలనే ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు మీరు ఆయనకు దగ్గరుండి సపోర్ట్ చేసి బీజేపీలోకి తీసుకెళ్ళడానికో లేకపోతే అక్కడ నాయకుల్ని కల్పించడానికి ముఖ్య భూమిక ఉన్నది వివేక్ గారిదే అని. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి పరిస్థితి ఏంటి? సంతృప్తిగానే ఉన్నారు ఆయన? అంటే అప్పుడు ఫస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈటెల రాజేందర్ గారు ఫస్ట్ డే నాకు కలిసినప్పుడు నువ్వు కూడా వచ్చేసే వివేక్ గారు, మనం ఒక పార్టీ పెడదాము ఇది అని అన్నారు. నేను చెప్పాను, నేను బీజేపీలో వచ్చాను, బీజేపీలో ఉండి నేను పనిచేస్తాను, నేను ఎక్కడ రాను అని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత వారు నాకు సపోర్ట్ చేస్తారా అన్నారు. నేను అప్పుడు చెప్పాను వారికి, మీకు ఈ రాజకీయాల వ్యవహారం ఎట్లయితే ఉందో నీకు బీజేపీ సపోర్ట్ చేస్తే బాగుంటుంది, మేమందరం కూడా వచ్చి నీకు సపోర్ట్ చేయొచ్చు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో కేసీఆర్ వ్యతిరేకంగా ధైర్యంగా కొట్టాడాలంటే ఒక నేషనల్ పార్టీ ఉన్నప్పుడు బాగుంటుంది నీకు. ఎందుకంటే నేషనల్ పార్టీ సపోర్ట్ లేకుంటే గెలవడం కష్టం అక్కడ. ఎందుకంటే మీరే అన్నారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, అన్ని వ్యవస్థలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది. మనం నాగార్జున సాగర్లో చూసినాము, ఒక పెద్ద శక్తి జానారెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అక్కడ సేవ చేశారు, కానీ వారు ఓడిపోవడం జరిగింది. ఇక్కడ మీకు బీజేపీ ఉంటే మీకు లాభం ఉంటుందని చెప్పి అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా ఇదే చెప్పాం, గెలిచేది ఎమ్మెల్యే సీట్ ఇంపార్టెంట్ అని చెప్పి అదే కోణంలో వారిని బీజేపీలో రావడము, పార్టీ సపోర్ట్ చేయడం, ఎంత చేయాలనో చేసింది పార్టీ. మనకు ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ నేషనల్ పార్టీగా ఎంత చేయాలనో వాళ్ళు సపోర్ట్ చేశారు, గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈటెల రాజేందర్ గారు ఒక కీలకమైన పాత్ర వేస్తుంటారు. అంటే మనము ఏదైతే మనం అనుకుంటామో ఇప్పుడు నేను కూడా వచ్చినప్పుడు, నాకు భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పుడు నాకు కొన్ని అంశాలు చెప్పారు. అన్నీ పూర్తి కావు, రాజకీయాలలో ఎప్పుడు కూడా కావు. నాకు కేసీఆర్ కూడా నాకు అప్పుడు టీఆర్ఎస్లో రమ్మన్నప్పుడు నేను తెలంగాణ ఇంపార్టెంట్, నాకు వేరేది ఇంపార్టెంట్ కాదు అని అన్నీ మెస్మరైజ్ చేస్తూ ఉంటారు రాజకీయాలలో. మన ఆస్పిరేషన్స్ కూడా పెరుగుతాయి, అన్నీ కూడా ఎప్పుడు కలిసి రావు. ఒక్కోసారి కొంచెం మా నాన్నగారు ఒకసారి చెప్పారు, రాజకీయాలలో ఒక్కోసారి హై ఉంటుంది, ఒకసారి లో ఉంటుంది. హై ఉన్నప్పుడు నెత్తికి కండు పోవద్దు, డౌన్ ఉన్నప్పుడు దాన్ని బిల్డ్ చేసుకుంటా కొంచెం శాంతంగా బిల్డ్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. డెఫినెట్లీ ప్రజలందరూ కూడా నువ్వు మంచి పని చేస్తే గుర్తింపు వస్తుంది. సో డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ కూడా ఎవరైతే ఉన్నారో పార్టీలో అందరినీ కూడా సరిగా గుర్తింపు ఇచ్చి పార్టీని స్ట్రాంగ్ చేసి ముందుకు వెళ్తాం. సో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే చాలామంది బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ మాట్లాడేది మెయిన్గా పార్టీ మీద విమర్శ చేసేది ఏంటంటే వాళ్ళ అంతర్గత కుమ్మలాటల గురించి, ఎక్కడ కూడా గ్రూప్ తగాదాలు ఉంటాయి. ఆ ఆచారము బీజేపీకి కూడా వస్తుందని, బీజేపీలో కూడా గ్రూపులు స్టార్ట్ అయ్యాయి, 4-5 గ్రూపులు ఉన్నాయని. బండి సంజయ్ గారి వర్గం ఒకటి, కిషన్ రెడ్డి గారి వర్గం ఒకటి, ఇటీవల కాలంలో ఈటెల రాజేందర్ గారి వర్గం ఒకటి, రఘునందన్ గారిది ఒకటి, ఇలా రకరకాల గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని. ఇందులో వివేక్ గారి ఏ గ్రూప్?
ఏ నేను ఏ గ్రూప్లో ఎప్పుడు ఉండనండి. నేను అందరితో బాగుంటాను. నాది ఒకటే ఒక ఆకాంక్ష, ఈ రాష్ట్రంని ఏదైతే దోచుకుంటున్నారో, ఈ రాష్ట్రంని ఏదైతే ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేస్తున్నారో, ఇది మన తెలంగాణ ఏదైతే అనుకొని బంగారు తెలంగాణ అనుకొని మనం సాధించుకున్నామో దాని వైపు పోవటం లేదు ఈ ప్రభుత్వం ద్వారా. ఈ వ్యతిరేకంగా ఉంది. ఈ గద్దె దించాలి కేసీఆర్ని ఒక ఆకాంక్ష ఉంది నాకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దుబ్బాక ఎలక్షన్లో కూడా పర్సనలీ చాలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ అంటే కక్ష ఉండింది. జిహెచ్ఎంసీ అన్న కానీ హుజరాబాద్ అన్నిట్లో కూడా ఒక ఆకాంక్ష ఉండింది. అదే ఆకాంక్ష ఇప్పుడు కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నా ఆలోచన ఇదే ఉంటుంది, పార్టీని స్ట్రాంగ్ చేయాలి. వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. అందరు కూడా ఇక్కడ మీరు పేర్లు చెప్పిన వ్యక్తులు అందరూ కూడా వాళ్ళకు కూడా అదే ఆలోచన ఉంది. పార్టీ స్ట్రాంగ్ ఉంటేనే మనం స్ట్రాంగ్ ఉంటాం. పార్టీ స్ట్రాంగ్ లేకుంటే డెఫినెట్లీ కేసీఆర్ ఒక పొలిటికల్ యానిమల్. వారికి ఎప్పుడు ఎట్లా చేయాలి, ఎవరిని ఎట్లా కొట్టాలి, ఎవరిని ఎట్లా గుంజుకోవాలి, ఎవరిని ఎట్లా జాయిన్ చేసుకోవాలి, అవన్నీ కూడా చాలా పొలిటికల్ ఎక్స్పర్ట్ అన్నమాట, బ్రెయిన్ ఆయన. వారిని కొట్టాలనుకుంటే నువ్వు 10 మంది కలిసి ఉన్నప్పుడే మనము ఒక స్ట్రాంగ్గా కేసీఆర్ని కొట్టగలుగుతాము. సో ఇదే అందరు కూడా విభేదాలు ఇప్పుడు కూడా ఉంటాయి. పొలిటికల్ పార్టీలో విభేదాలు లేవని చెప్పడం అది సరైన పద్ధతి కాదు. నేషనల్ పార్టీలో ఫ్యామిలీ ఓన్ పార్టీ ఉంటే అందరు కూడా బాస్కే లాయల్టీ చూపిస్తారు. నేషనల్ పార్టీలో కూడా ఉంటాయి. కానీ అందరికీ ఆకాంక్షనైతే ఒకటే ఉంది, ఎట్లా బీజేపీని సత్తాలో తీసుకురావాలి, కేసీఆర్ని ఎట్లా గద్దె దించాలి. వారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అనుకొని అందరూ కూడా ప్రజలు అనుకున్నారో, మంచిగా నడిపిస్తారని అనుకున్నారో, అది విఫలమైంది. అందరూ కూడా బీజేపీని స్ట్రాంగ్ చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సరే, మీరైతే అందరు నాయకులతో కలిసిమెలిసే ఉంటున్నారు, ఎవరితో ఏ విభేదాలు కూడా. బట్ గ్రూపులు ఉన్న మాట అయితే వాస్తవమేనా? గ్రూప్ నాకైతే గ్రూప్లో ఏం కనబడటం లేదు. అది ఇప్పుడు వారు పాదయాత్ర చేస్తున్నారు సంజయ్ గారు, వాళ్ళు బిజీ ఉన్నారు. అండ్ 1 month గ్యాప్ ఉంటుంది కదా రాజకీయ నాయకులు, ఎందుకంటే యాక్టివిటీస్. కానీ అందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని కోణాలలో పిలుస్తున్నారు, పోతున్నాము, పార్టీ కోసం పనిచేస్తున్నాము. సో దీంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏముంటుందండి? డిఫరెన్స్ ఒపీనియన్ ఏమి ఉండదు. అసలు నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే అభ్యర్థి ఎవరు అనేది కూడా బీజేపీలో ఇంటర్నల్గా చర్చలు జరుగుతున్నాయి. దాని మీద ఒకరికొకరు పోటీలు పడుతున్నారు అని నా ఒపీనియన్ అయితే అది ఫూలిష్ అండి. పార్టీ ఇంకా సత్తానం రాలేదు. నువ్వే అన్నావు ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఇంకా బలంగా కావాలి అని చెప్పి. ఇవన్నీ కూడా చేసేది అవసరం ఉంది. అదన్నీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవి ఎక్కడొస్తుంది? రాదు. సో అందరు నాయకులు కూడా ఇదే అంశంపైన ఉన్నారు. పార్టీని ఎట్లా స్ట్రాంగ్ చేయాలి, ఈ కాన్స్టిట్యున్సీస్లో ఎట్లా బీజేపీని పైకి తీసుకురావాలి, ఇవన్నీ చేసినప్పుడే బీజేపీ వస్తుంది. మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్లాడుకోవచ్చు. కానీ అప్పటి వరకు అయితే ఆ సీన్ లేదు. నాకు అనిపించదు మీరు అన్నట్టు ఈ ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీలో కొట్లాడుతున్నారని. అది ఎప్పుడు కూడా నేషనల్ పార్టీలో నా ఎక్స్పీరియన్స్, కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ మీరు చూశారు, మొన్న ఉత్తరాఖండ్లో చూశారు, కర్ణాటకలో చూశారు. కేంద్రము వాళ్ళు లాయల్టీ పైన ఎవరు మంచి లీడరు, ఎలా అందరితో కలిసిమెలిసి ఉంటాడా, ఇవన్నీ కూడా తీసుకొని కేంద్రం నిర్ణయిస్తుంది. మనం ఆలోచన మనకు ఉంటుంది, అరే నేను కూడా ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని తప్పేం లేదు. దాంట్లో ఆస్పిరేషన్ లేనప్పుడు ఎవరు పనిచేస్తారండి. సో అది ఉంటుంది. కానీ బీజేపీలో ఒక డిసిప్లిన్ ఉంటుంది. అందరూ కూడా పార్టీని స్ట్రాంగ్ చేయాలి, ఇండివిజువల్గా చూసుకోదని చెప్పి స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది ఢిల్లీ నుంచి. ఇక్కడ ఈ పార్టీలో నాకు ముఖ్యమంత్రి కావాలి, నేను అన్ని చోట్ల కూడా నేను నా స్టాంప్ ఉండాలని అనుకుంటే అది కుదరదు. జితేందర్ రెడ్డి గారు లాంటి నాయకులు బండి సంజయ్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కరెక్ట్ వ్యక్తి అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే వారి ఆలోచనలో అట్లా ఉంది. దాంట్లో వారు చెప్పుంటే తప్పేముందండి. నాకు అనిపించింది వారు ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన అనౌన్స్ చేసుకుంటారు. దాంట్లో ఏముందండి, తప్పేముంది? ఆయన జితేందర్ రెడ్డి గారు సీనియర్ లీడరు, కాంగ్రెస్లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు ఇంతకుముందు బీజేపీలో ఉన్నారు. వారికి తెలుసు బీజేపీ ఇంకా నాకన్నా ఎక్కువ బీజేపీని
వ్యూ ఎట్లా ఉంటుంది, బీజేపీ ఎట్లా నడుస్తుందో వారికి తెలుసు. వారి సీనియర్ లీడర్ వాళ్ళే అనౌన్స్ చేశారు. సో దేశ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాలకు వచ్చాం. రాష్ట్ర రాజకీయాల నుంచి మీ వ్యక్తిగత విషయాలకు వస్తే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చారు, టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు. ఈ 3 పార్టీల్లో ఎక్కడ మీరు సంతృప్తిగా ఉన్నారు? సంతృప్తి చూడండి, ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాం, అక్కడ కూడా చాలా పనిచేశాను నేను. తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో సత్తాలో వచ్చే ముందు అన్ని చోట్ల కూడా తిరిగాను. ఎక్కడ టీఆర్ఎస్ లేదో, ఎక్కడ తెలంగాణ అంశం లేదో అక్కడ కూడా తెలంగాణ అంశంని తీసుకురావడం జరిగింది. అప్పుడు రైతులు చనిపోయినప్పుడు చాలామంది తెలంగాణ గురించి చనిపోయినారు, 230 మందికి. అప్పుడు నేనే పార్టీలో ఉన్నప్పుడు ఫండ్స్ రేజ్ చేసి నా సొంత పైసలు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి అందరికీ లక్ష రూపాయలు ఆ రోజులలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఉన్నా కానీ పార్టీని స్ట్రాంగ్ చేయాలి. ఆ అంశం ఏదైతే ఉందో, ఆ అంశం ఏముండింది అప్పుడు తెలంగాణ సాధించుకునే అంశం ఉంది. సో ఐ వర్క్డ్ హార్డ్ దాంట్లో. తర్వాత నాకు సోనియా గాంధీ గారు, నేను మాట ఇచ్చాను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, తెలంగాణ ఇస్తే నేను డెఫినెట్లీ వస్తానన్నాను. సో అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేశారు, నాకు తెలుసు నేను ఓడిపోతానని. కానీ ఫోన్ చేసినప్పుడు నేను పోవాల్సి వచ్చింది. ఐ లాస్ట్. నేను రెస్పాన్సిబిలిటీ నాదే, దాంట్లో కాంగ్రెస్ పార్టీది ఏం లేదు. వాళ్ళు ఇచ్చారు సోనియా గాంధీ గారు. ఐ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్ టు హర్. సో పోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో మీకు తెలిసిన విషయమే, నాకు లాస్ట్ మినిట్లో టికెట్ ఇవ్వలేదు. సరే ఓకే. కానీ ఈరోజు నాకు ఇవ్వనప్పటికీ కూడా నాకు ఒక పట్టుదల వచ్చింది. ఈ ఏదైతే ఇష్టం వచ్చినట్టు లాస్ట్ మినిట్ నాకు మాట ఇచ్చిన తర్వాత నేను ఇంత కష్టపడి పార్టీకి పనిచేసినప్పటికీ కూడా నాకు తక్కువ వేయాలని చెప్పి ప్రయత్నాలు ఏదైతే జరిగినాయో, నేను స్ట్రాంగ్గా ఉండొద్దని చెప్పి చాలామందికి ఉంటుంది, పార్టీలో ఉంటుంది, అవుట్ సైడ్గా ఉంటుంది. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ పొజిషన్ విల్ బి ద సేమ్. మనం మన పని సరిగా చేసుకొని మనం మన లీడర్షిప్ స్ట్రాంగ్గా పెట్టుకుంటే డెఫినెట్లీ అందరు కూడా కొన్ని పుల్లింగ్ డౌన్ క్రాబ్ మెంటాలిటీలో పుల్ డౌన్ ఉంటుంది, దాంట్లో ఏం లేదు. సో యూ హ్యావ్ టు, రాజకీయం అంటే అదే, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా దాటుకుంటూ వెళ్ళాలి. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్, నో ప్రాబ్లమ్ ఇన్ బీజేపీ. మీరు ఏదైతే స్థానం అనుకుంటున్నారో, మీరు ఏదైతే లక్ష్యం అనుకుంటున్నారో, అది బీజేపీలో సాధ్యపడుతుంది అనుకుంటున్నారా? ఒక్కటైతే సాధ్యం అండి, కేసీఆర్ పోతాడు. దట్ ఈస్ 100% షూర్. ఒక పట్టుదల ఉంది పార్టీలో, మేము అందరం కూడా కలిసి ఈ నియంతృత్వ పాలన, ఈ అవినీతి పాలన పోవాలని చెప్పి దాని గురించి పనిచేస్తాము. దాని గురించి ఎన్ని కాంప్రమైజెస్ చేయాలన్నా ఆ కాంప్రమైజెస్ చేసి ఈ కేసీఆర్ని గద్దె దించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కేసీఆర్ ఓడిపోవాలి, ఓడగొడతామని మీరు అంటున్నారు, కానీ మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళి ఆలోచనలు చేస్తున్నారు అనే టాక్ నడుస్తుంది. మీకు రాజ్యసభ ఆఫర్ కూడా చేశారు కేసీఆర్ గారు అని. నేను ఆలోచన ఎప్పుడు లేదండి నాకు ఈ పార్టీని. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఒక అంశం పైన బయటకు వచ్చాను. ఇప్పుడు ఆ అంశం పూర్తిగా వరకు నేను బీజేపీలో ఉంటాను. ఇక దీని తర్వాత ఇంకా నా టైం అంతా బీజేపీలోనే ఉంటుంది, ఇంకెక్కడ నేను షిఫ్ట్ కాను. నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఒత్తిడి ఉంటుంది, చాలామంది ఒత్తిడి చేస్తుంటారు, వస్తారు, అరే రా వివేక్ నువ్వు చాలా పని చేసినావు తెలంగాణ గురించి అని చెప్పి చాలామంది ఇక్కడ చెప్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది చెప్తుంటారు, అరే మీ నాన్నగారు ఇన్ని సంవత్సరాలు పనిచేస్తారు, మేము నిన్ను లూజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది చెప్తుంటారు. కానీ నాకు కూడా ఈటల రాజేందర్ గారు వచ్చి పార్టీ పెట్టమన్నప్పుడు, నాకు బయట నుంచి సపోర్ట్ చేయమన్నప్పుడు నేను క్లియర్గా చెప్పాను, నేను బీజేపీలో ఉంటాను, బీజేపీతోనే నేను సపోర్ట్ చేసి మీకు గెలిపిస్తాను అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచే నేను ప్రొపగేట్ చేశాను. అప్పుడు చేశాను, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. ఓకే. సో రాజ్యసభ ఆఫర్ వచ్చిన మాట అయితే వాస్తవమా? మిమ్మల్ని అడిగారా? అడగలేదండి. నాకు ఈ రాజకీయాలలో డైరెక్ట్ ఉండదు కదా, ఫీలింగ్స్ ఉంటాయి, మా వర్డ్ ఆఫ్ మౌత్ వస్తుంది, చాలా డిఫరెంట్ వేస్లో ఉంటుంది. కానీ నేను దేన్ని కూడా సీరియస్గా తీసుకోలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని మీరు అన్నమాట ప్రతి బీజేపీ నాయకులు అంటూనే ఉన్నారు, ప్రతి ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన జైలుకు పంపిస్తామని కూడా చెప్తున్నారు. కానీ ఆ జైలుకు పంపించే రోజు మాత్రం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. అంటే జైలుకి ఎప్పుడు పోతాడండి? జైలుకి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ కూడా అయినప్పుడే వారికి జైలుకి పంపించవచ్చు కదా. సో ఆ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్లో ఉన్నారు. ఒక్కోసారి రాజకీయ పార్టీలు
వాళ్ళు ఆలోచించుకొని అరే ఇప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే సరిగా తీసుకోలేరు కదండి. సెంట్రల్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫెడరల్ సెటప్లో ఏముంది, నిజంగా అవినీతి అయిందా లేదా, ఒక పాయింట్ సీరియస్గా నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. ఈ 33,000 crores చేసి 1 lakh crores చేసినారు. ఏం సాధించుకున్నారు? ఇప్పటివరకు ఒక బొట్టు నీళ్ళు ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి. ఇప్పుడు ఏదైతే వారి ఫామ్ హౌస్కి గుండాపోచంపల్లి నీళ్ళు తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పి వాటరు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి నీళ్ళు అవి ఇంతకుముందు ఉన్న ప్రాజెక్ట్స్ నీళ్ళే. సో ఈయన కొత్త కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏం నీళ్ళు ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే ఫాల్టీ డిజైన్. పైనుంచి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ని కిందికి వెళ్ళి పైకి పంప్ చేయడం, లిఫ్ట్ చేయడము ఎట్లా సాధ్యమవుతుంది? పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు వృధా అయిపోతుంది నీళ్ళన్నీ కూడా. ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ ఖర్చు పెట్టినారు దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో. సో వీరు కూడా చాలా క్లెవర్గా ముఖ్యమంత్రి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మానేర్, లోవర్ మానేర్, అప్పర్ మానేరు, ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అని ఒక పేరు ఇచ్చినాడు. ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా కానీ కాళేశ్వరం నీళ్ళు అంటాడు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈజ్ రాంగ్. ప్రజలకు కూడా మేము ఇదే అర్థం చేపిస్తున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కుంభకోణం. ఈ కాంట్రాక్టర్ల కమిషన్లు, కాంట్రాక్టర్ ఏదైతే 10 రూపాయల పని ఉందో దాన్ని 1000 రూపాయలు చేయడము, ఇది రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి మా ఫైట్ అదే ఉంది. ఇది ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఈ ఇష్యూ పైన ప్రజలకు కూడా చాలా పాజిటివ్ స్పందన ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ నీళ్ళు రావటం లేదని. ఓ పాత ప్రాజెక్ట్స్లోనే గుండపచ్చిపల్లికి మొన్న 5 TMC నీళ్ళు ఇచ్చారు, కానీ ఈ కాళేశ్వరం నీళ్ళు కాదు. ఓకే, సో మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఒక పార్టీలో ఉన్నారు, మీ బ్రదర్ ఇంకో పార్టీలో ఉన్నారు. ఎక్కడ కూడా తేడాలు రావట్లేదా ఇద్దరికి? ఇక వారు వేరే పార్టీలో ఉన్నారు, నేను ఈ పార్టీలో ఉన్నాను. వారు పని చేసుకుంటారు, నేను నా పని చేసుకుంటాను. సో మాకు ఏం కనెక్షన్ లేదు. వారు ఎజెండా వాళ్ళు చేసుకుంటారు. నా ఎజెండా నేను ఇంతకుముందు చెప్పాను. నా మెయిన్ ఎజెండా ఒకటి ఉంది, సెకండ్ ఎజెండా పార్టీని స్ట్రాంగ్ చేయాలని ఉంది. సో ఐఎమ్ ఇన్ దట్ ప్రాసెస్. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకున్నాయి. రైట్. సో మీ నాన్నగారి విషయానికి వస్తే వెంకటస్వామి గారు అందరూ కాకా అని పిలుచుకునేవారు, సీనియర్ నాయకులు, రాష్ట్రానికి ఎంతో చేశారు. ఆయన వారసత్వంగా సరే మీరిద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు, బట్ మీ నుంచి వారసత్వంగా మీ పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారా దీంట్లో, పాలిటిక్స్లో? మా పిల్లలకి ఇప్పటివరకు అయితే ఏం ఇంట్రెస్ట్ కనబడటం లేదండి. ఎవ్రీబడి ఈజ్ బిజీ, వాళ్ళ బిజినెస్లో బిజీ ఉన్నారు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే నాకు కూడా ఎంపీ కావాలని లేకుంది. మా నాన్నగారు రిటైర్ అయ్యేటప్పుడు ప్రజలందరూ కూడా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు, పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి వివేక్ గారు మాకు తెలుసు, నేను ఎలక్షన్ ఏజెంట్ ఉండి మా ఫాదర్కి. సో ఐ మీన్ టచ్ సో అందరూ కూడా వివేక్ గారు వస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ ప్రజలు అక్కడ కోరితేనే నేను పోయినాను అన్నమాట. నాకు యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. బిజినెస్లో సక్సెస్ఫుల్గా చేస్తున్నాము, మంచిగా గ్రో కావాలని నాకు ఆ తపన ఉండింది. పాలిటిక్స్లో రావాలని ఎప్పుడు లేకుండే. కానీ మా నాన్నగారు అప్పుడు చెప్పారు, నేను రిటైర్ అవుతున్నాను, ప్రజలలో ఇట్లా ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే చెప్పారు, నీ పేరే వస్తుంది, మీరు రావాలి రాజకీయాల్లో అని చెప్పి అప్పుడు నాకు టికెట్ వస్తే నేను నిలబడి గెలవడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత మా నాన్నగారు ఏదైతే చెప్పారో, ఎంపీగా ఉన్నప్పుడు నీకు ఒక ఆపర్చునిటీ ఉంది ప్రజలకు సేవ చేయడానికి. సో ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. నాకు నిజంగా సాటిస్ఫాక్షన్ అంటే 10 మందికి హెల్ప్ చేస్తే కాన్స్టిట్యున్సీలో మంచి ప్రాజెక్ట్స్. అందుగురించి నేను ఎంత తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నా కాన్స్టిట్యున్సీని నెగ్లెక్ట్ చేసుకోలేదు. నేను రామగుండం ఫర్టిలైజర్ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేయించడంలో అంటే 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఫర్టిలైజర్ కంపెనీకి ఆ సంస్థ నిలబడడం జరిగింది. అలాగే మా రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ మా కాన్స్టిట్యున్సీలో ఒక 1,000 కోట్ల రూపాయలు బ్రిడ్జెస్, వాటర్ సప్లై స్కీమ్స్, రోడ్స్ ఇవన్నీ కూడా అప్పుడు నేను శాంక్షన్ చేయించుకున్నాను. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు, వాడిని పట్టుకొని ఇవన్నీ శాంక్షన్ చేయించుకున్నాను, పని చేయించాను. ఇప్పుడు ఈరోజు కూడా పోయినప్పుడు సార్ మీరున్నప్పుడే ఈ పనులు అయినాయి సార్, ఇప్పుడు ఏం పనులు కావటం లేదని చెప్పి నిన్న కూడా ధర్మపురిలో చెప్పడం జరిగింది. సో ఐఎమ్ హ్యాపీ నేను అది చేసుకుంటే ఇప్పుడు, ఎందుకంటే మా బిజినెస్ అంతా సెట్ ఉంది.
ప్రజలు హ్యాపీగా ఉంటే ఇట్ మేక్స్ మీ హ్యాపీ. అనుకోకుండా వచ్చిన ఈ పాలిటిక్స్లో సరే ఇప్పటికైతే మీ ప్రస్థానం ఇంకా రాజకీయాల్లో కొనసాగుతుంది కాబట్టి ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చాను చక్కగా బిజినెస్ చూసుకుంటే అయిపోతుంది కదా అనవసరంగా వచ్చాను అనే ఫీలింగ్ వచ్చిందా? అంటే ఆ ఫీలింగ్ వస్తుంది పోతుంది అన్నీ ఉంటాయి, దాంట్లో ఏం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు ఒకటి నేర్పించారు, పాలిటిక్స్తోనే నీ బిజినెస్ అయినా నీ పర్సనల్ లైఫ్ అయినా ఏది ఉన్నా కానీ బెనిఫిట్ కావద్దు. అందుగురించి నేను ఎప్పుడు కూడా పని చేసినప్పుడు ప్రజల కోసం పనిచేశాను. నేను రాజకీయాలను వాడుకొని మా బిజినెస్ని పెంచుకోలేదు. ఏది కొత్త సంస్థ స్టార్ట్ చేసినప్పటికీ కూడా మీడియా హౌస్లో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా రాజకీయాలను వాడుకోలేదు, సత్తాన్ని వాడుకోలేదు. నేను ఇండిపెండెంట్గా ఒక కల్చర్ బిల్డ్ చేస్తూ సంస్థను ఒక స్ట్రాంగ్ చేసి ప్రజల సంస్థ అనుకొని పనిచేసినాను. కానీ నేను ఎప్పుడు కూడా స్వార్థం నాకు ఎప్పుడు లేదు. దట్ ఈస్ వై ఐఎమ్ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్. ఓకే, సో బిజినెస్లో సక్సెస్ఫుల్గా ఉన్న వివేక్ గారు సరే ఒక ఛానల్కి ఓనర్గా ఉన్నారు, ఒక పత్రికను నడుపుతున్నారు. వాటిల్లో సక్సెస్ అయినంతగా రాజకీయాల్లో సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు నిజంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ తెలంగాణకు రావడానికి అన్ని చోట్ల కూడా వెళ్ళి ప్రజెంటేషన్ ఎందుకు తెలంగాణ ఇవ్వాలని అప్పుడు అందరికి కూడా ఇదే ఇంప్రెషన్ ఉండింది. ఆంధ్రానే డామినేట్ చేస్తుంది, తెలంగాణలో ఏం వనరులు లేవు, తెలంగాణలో రెవెన్యూ లేదు, రిసోర్సెస్ లేవు, తెలంగాణ ఫెయిల్ అయిపోతుందని చెప్పి చాలామంది ఆ ఇంప్రెషన్ ఉండింది. ఒక మీటింగ్లో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు గులాం నబీ ఆజాద్ గారు అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే కాంగ్రెస్లో, నేను ఇచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయినాడు, పిలిచినాడు పక్కకు, వివేక్ నేను ఎప్పటివరకు అనుకుంటున్నాను తెలంగాణ నాశనం అయిపోతుంది తెలంగాణ ఇస్తే, కానీ నీ ప్రజెంటేషన్లో ఆంధ్ర ఇబ్బంది ఉంటుంది, నీ ఏంటిది అంటే నేను అన్ని సిఐఐ ఫిగర్స్ ఆ రోజులలో ఆంధ్రప్రదేశ్లో 40% రెవెన్యూ హైదరాబాద్ నుంచి, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ అయింది దట్ తెలంగాణలో రిసోర్సెస్ వైజ్ వీఆర్ ద బెస్ట్ అని. ఇవన్నీ చూసుకుంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్. అప్పుడు కేంద్రంలో అందరినీ ఒప్పించడానికి చాలా కీలకమైన పాత్ర వేశాను. తర్వాత ప్రోగ్రెస్ ఎక్కువ కావటం లేదని చెప్పి అప్పుడు నేను టీఆర్ఎస్లో వెళ్ళాను. అప్పుడు పెద్ద ఇంపాక్ట్ అయింది కాంగ్రెస్లో. వెంకటస్వామి గారి కొడుకు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి ఎందుకు పోయినాడు, నిజంగా తెలంగాణ అంశం ఉందని చెప్పి ఒక చర్చ స్టార్ట్ అయింది పార్టీలో. సో ఐ ప్లేడ్ అ కీ రోల్ దేర్. ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ టు క్రియేట్ దట్, ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఐ వాజ్ సక్సెస్ఫుల్. దాని తర్వాత టీఆర్ఎస్లో ఉన్నాను. నేను నా విలువలు ఫాలో చేశానని చెప్పి నేను 2014లో ఓడిపోవడం జరిగింది. లాస్ట్ మినిట్లో సోనియా గాంధీ దగ్గరికి మాట ఇచ్చానని చెప్పి. సో దట్ ఈస్ ఇంటర్నల్లీ దట్ ఈస్ మై ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు బీజేపీలో వచ్చాను, మీరు చూసినారు. నేను వచ్చిన తర్వాత నేను బీజేపీ వచ్చినప్పుడు ఇంత స్ట్రాంగ్ లేకుండింది, కానీ అక్కడ కూడా చాలా వర్క్ చేయడం జరిగింది. అందరినీ ప్రోత్సాహం కలిసి మెలిసి ఒక పార్టీని స్ట్రాంగ్ జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా దుబ్బాక్ బై ఎలక్షన్లో హుజూరాబాద్ అన్నిట్లో కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. సో నేను ఇన్ మై ఓన్ వే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ. పదవులే ఇంపార్టెంట్ కాదు, ఐ డోంట్ కేర్ ఫర్ పోస్ట్ అండి, పోస్ట్ వస్తాయి పోతాయి, కానీ అన్ని చోట్ల కూడా అరే వివేక్ పోయిన చోట పని చేసుకుంటాడు, మంచి పని చేస్తాడని చెప్పి ఆ పేరు ఉంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో మీరు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మీ నాన్నగారు అక్కడ రాజకీయ నాయకులుగా ఉన్నారు, మీరు కూడా అది కూడా చూశారు కాబట్టి అప్పటి నాయకులు ఎవరైనా మీతో టచ్లో ఉన్నారా? ఇప్పటికే ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ నడుస్తుంది? నేను చాలా లక్కీ అండి దట్ వే. మా నాన్నగారు రెప్యుటేషన్ చాలా బాగుంది. ఎక్కడ పోయినా కానీ వెంకటస్వామి గారు కొడుకు అంటే ఇమీడియట్లీ నాకు అపాయింట్మెంట్ ఉంటుంది. మంచిగా ప్రేమతో మాట్లాడతారు, ఆత్మీయత ఉంటుంది. సో ఐఎమ్ ఎ లక్కీ ఫెలో దట్ వే. మా నాన్నగారి దీవెనార్థులు ఉన్నాయి, వారి ఇన్స్పిరేషన్తోనే నేను ఇప్పటివరకు పనిచేయడం జరిగింది. అందరూ కూడా వేరే పార్టీలో, ఇప్పుడు కూడా వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాతోని అందరితో ఫైట్ చేసేటప్పుడు ఫైట్ అండి, అది రాజకీయం. కానీ పర్సనల్ వైజ్ బై అండ్ లార్జ్ అందరు కూడా గౌరవం ఇస్తారు. నేను కూడా వారికి అందరికీ కూడా గౌరవం రెస్పెక్ట్గా నేను ముందుకు వెళ్తాను. ఓకే,
సో నెక్స్ట్ ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే బీజేపీకి ఓటు వేయాలి అంటే ఎందుకు ఓటు వేయాలి అంటే పెట్రోల్ పెంచినందుక, డీజిల్ పెంచినందుక, గ్యాస్ పెంచినందుక, వడ్ల కొనుగోలు విషయంలో రైతుల్ని మోసం చేసినందుక ఏం చెప్పి జనాల్లో ఓటు అడుగుతారు అని చెప్పేసి అడుగుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా. మీకు ఇంతకుముందే చెప్పాను, వడ్లలో అసలు అది ఏం లేనే లేదు, దాంట్లో రైతుల సమస్యనే లేదు. ఎందుకంటే పంట పండించిన తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని కేంద్రానికి ఇచ్చేది ఉంది. కేంద్రం అన్నీ నువ్వు ఎంత ఇస్తే అంత రా రైస్ తీసుకుంటామని చెప్తున్నాము. ఇక్కడ మిల్లర్ల కమిషన్లు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గొడవ నడుస్తుంది. సో దాంట్లో ఏం లేదు. పెట్రోల్ ధరలు కూడా ఇంటర్నేషనల్లీ మీరు చూస్తే మొత్తం ప్రపంచంలోనే అన్ని చోట్ల కూడా పెట్రోల్ ధరలు పెరిగినాయి యుక్రెయిన్ వార్ వలన. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి 10 రూపాయలు తక్కువ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్కువ చేస్తుంటే బాగుండేది. ఇంకో సజెషన్ ఇచ్చారు కేంద్రం, ప్రధానమంత్రి మోడీ గారు. ఇవన్నీ ఎందుకు, మనం దీన్ని వ్యాట్లో తీసుకొస్తాము. వ్యాట్లో తీసుకొస్తే రేషనలైజేషన్ అయిపోతుంది, వ్యాట్ సిస్టమ్ రేషనలైజ్ అయిపోతుంది, అందరికి ప్రజలకు ఉపయోగపడుతుంది. కేంద్రం రెవెన్యూ తక్కువైనా కానీ ఐఎమ్ రెడీ అని చెప్పి మోడీ గారు ప్రపోజల్ ఇచ్చారు. కానీ రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళే అందరూ కూడా యాక్చువల్లీ రేట్స్ ట్యాక్స్ పెంచి వాళ్ళ రెవెన్యూ వాళ్ళు ఆదాయం చూసుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా. ఇక్కడ ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రాబ్లం, కేంద్ర ప్రభుత్వం ప్రాబ్లం లేదు. వ్యాట్ కేంద్రం రెడీ ఉంది, 10 రూపాయలు తక్కువ చేస్తున్నారు. వీళ్ళు తక్కువ చేస్తే ప్రజలకు కొంచెం ఆసరా ఉండేది, కానీ వాళ్ళు చేయటం లేదు. ఇది ప్రజల దగ్గర తీసుకువెళ్ళే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. మీరు చెప్పినట్టు ఈ 2 ఇంప్రెషన్లు తిప్పికొట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్లీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచింది, ఈ సరైన పరిపాలన లేదు. 30,000 కోట్లు 37,000 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ పైన ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు వారు. అంటే 10,000 కోట్లు ఉండే ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు, దీన్ని 37,000 కోట్లు చేసిందంటే ఈ ముఖ్యమంత్రి ఏదైతే ఇస్తున్నాడో, పెన్షన్లు ఇస్తున్నాడో, ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకుంటున్నాడు. సో ఈయన యాక్చువల్లీ ప్రజలకు ఏం పెద్ద ఫేవర్ చేస్తున్నాడని కనబడటం లేదు, కానీ ప్రజలను తాగుబోతులు తీసుకొని ప్రజలను తాగుబోతులు చేసి పెద్ద సోషల్ ఫ్యాబ్రిక్ని డిస్టర్బ్ చేస్తున్నాడు ముఖ్యం. అయితే బీజేపీ నాయకులు ఎంతసేపటికి కేసీఆర్ గారు అది చేశారు, ఇది చేయలేదు, ఇక్కడ అవినీతి చేశారు, ఇదే టార్గెట్గా వెళ్తున్నారు తప్ప మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు చెప్పినాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అందరికీ కూడా ఇల్లు కట్టడానికి చేస్తాము. మన యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు 50 లక్షల ఇల్లు కట్టినారు. ఎందుకు వచ్చారు బ్యాక్ టు పవర్? బికాజ్ ఆఫ్ దిస్. ఫడ్నవీస్ గారు మహారాష్ట్రలో ఉన్నప్పుడు 32 లక్షల ఇల్లు కట్టించారు. అంటే అన్ని చోట్ల కూడా బీజేపీ ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది. మేము కూడా ఇదే చెప్తాం. మీకు ఏదైతే ముఖ్యమంత్రి మాట ఇచ్చినాడో అది లేదు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది ఫ్యూచర్లో. మీకు 5 లక్షల రూపాయలు ఆల్రెడీ కేంద్రం నుంచి ఇన్సూరెన్స్ ఉంది, మీరు అది తీసుకోండి. కావాలంటే నేనైతే మా బీజేపీలో ప్రపోజ్ చేస్తున్నాను, మేనిఫెస్టోలో ఇది కూడా పెట్టాలి, దీన్ని పెంచడానికి. ఆయుష్మాన్ భారత్ పెంచి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా. విద్యారంగం అంతా నాశనం చేసినాడు ముఖ్యమంత్రి. విద్యార్థులకు ఏదైతే ఫెసిలిటీస్ కల్పించాలో, ఉస్మానియా యూనివర్సిటీలో నిధులు ఇవ్వాలో అది ఇవ్వలేదు. ఇవన్నీ కూడా దీని ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెడుతుంది. వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తుంది. మీరు హెల్త్ సెక్టర్ అన్న కానీ, ఎడ్యుకేషన్ సెక్టర్ అన్న కానీ, ఇంకా గుడ్ గవర్నెన్స్, అవినీతి లేకుండా ప్రభుత్వం చేయాలంటే అది బీజేపీ ఉంటుంది. దట్ ఈస్ వాట్ విల్ ఆఫర్ టు ద పీపుల్. ప్రజలందరూ కూడా నమ్ముతారు, ఇంకా బీజేపీని ఓటేసి గెలిపిస్తారు. సో ఫైనల్గా వివేక్ గారు, మీ రాజకీయ భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఏం చెప్తారంటే నెక్స్ట్ పోటీ ఎక్కడి నుంచి చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, ఎమ్మెల్యే గానా ఎంపీ గానా? అంటే నేను ఆల్రెడీ నాకు పెద్దపల్లిలో నా ప్రజల ప్రేమ చాలా పాజిటివ్గా ఉంది. నాకు ఇంతకుముందు కూడా వరంగల్కి పోయి నిలబడమన్నప్పుడు నేను చెప్పాను, మా నాన్నగారు ఇక్కడ పెద్దపల్లి నుంచి పోటీ చేశారు. ప్రజలందరూ కూడా ప్రేమతో మా నాన్నగారిని చూసేవారు. అదే ప్రేమ నాకు పైన కూడా ప్రజలకు ఉంది. నేను పెద్దపల్లి నుంచే పోటీ చేస్తానని చెప్పి పార్లమెంట్ నుంచి అప్పుడు చెప్పాను. ఈరోజు కూడా అదే దారిలో ఉన్నాను. నా బాధ్యత నా 7 నియోజకవర్గాలలో అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీని స్ట్రాంగ్ చేసే బాధ్యత ఉంది. నేను స్ట్రగుల్ చేస్తాను. యాక్చువల్లీ అన్ని చోట్ల కూడా ఎక్కడ అవసరం ఉందో అక్కడ పోతాను. ఎవ్రీ
వీక్ 3-4 డేస్ నేను అక్కడనే ఉంటాను. అందరితో కలిసి పార్టీని స్ట్రాంగ్ చేసే కార్యక్రమంలో ఉన్నాను. డెఫినెట్లీ పార్టీ స్ట్రాంగ్ అయిపోయింది మా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం. రైట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటే పెద్దపల్లి నుంచి గెలిచి అక్కడి ప్రజలకి మీ సేవ అందించాలనుకుంటున్నారో అది నెరవేరాలని కోరుకుంటున్నాను. అలాగే మీ సాయశక్తుల బీజేపీని ఎంతవరకు అధికారంలోకి తీసుకురాగలుగుతారు ఏంటి అనేది కూడా చూద్దామండి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ వివేక్. మళ్ళీ కలవండి అప్పుడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.